అందరికీ నమస్కారము. వేద సంస్కృత సమితి వారు నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలో ఈ సనాతన ధర్మం తరగతులకు మీ అందరికీ స్వాగతం. ప్రప్రథంగా మనము మన దేశానికి నివాళులు అర్పిద్దాము. వసుంధర గారు వందే మాతరం ఆలపిస్తారు. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజశీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం జ్యోత్స్నా పులకితయామినీ నీలకుసుమిత ధృమదళ శోభినీ భాషిణీ మధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ఇప్పుడు లక్ష్మీ నరసింహ గారు ప్రార్థన చేస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ నరసింహ. నేను నల్గొండలో ఉంటాను. నేను ఒక నిమిషం ధ్యానం చేస్తాము. సార్లు ఓంకారం చేస్తాము. ఇప్పుడు ప్రార్థన. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిద్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్ గురుమేవ భజే గురునైవ సహస్మి నమో గురవే న గురోః పరమం శిశురస్మి గురో మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथिदेवो भव। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ధన్యవాదాలండి లక్ష్మీ నరసింహ గారు. ఇప్పుడు మనం కొత్త విషయాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాము. మనం సంస్కరించుకోవాలి ఎలాగా, ఋషులు శాస్త్రాలు మనకు ఏ విధంగా చెప్పాయి, షోడశ సంస్కారాల గురించి మాట్లాడడానికి మన మీద కృపతో విశాలక్షి గారు ఈరోజు మనకు ఆ వివరాలు తెలియజేస్తారు. వారిని స్వాగతిస్తూ మనందరి తరఫున ఈ వెబినార్ తీసుకోమని ప్రార్థిస్తున్నాను. విశాలక్షి గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ. చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ కోటీర చారుతర కోటి మణి కిరణ కోటి కరంబిత పదా పాటీర గంధి కుచ సాటి కవిత్వ పరిపాటి మగాధి పసుత కోటి ఖురాదధిక ధాటి ముదార ముఖ వీటి రసేన తనుతాం. జగన్మాత్రే నమో నమః. మనం ఇవాళ నుంచి షోడశ సంస్కారాల గురించి తెలుసుకుంటున్నాము. సంస్కారము అనే పదము సం అనే ఉపసర్గతో కూడిన క్రూ టు డూ చేయుట అని అంటాము. క్రూ చేయటము అనే ధాతువు నుంచి ఏర్పడింది. సమ్యక్ కరణం సంస్కరణం, అదే సంస్కారము. సంస్కరించటము అంటే బాగు చేయటం. సంస్కరించడం అంటే జన్మ జన్మాంతరాల నుంచి అనుస్యూతంగా వస్తూ ఉన్నటువంటి మన చిత్తగతమైన పాపాలను అన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి సంస్కరించుకునే క్రియలని మనం సంస్కారములు అని అంటాము. మనం షోడశ సంస్కారాలని మనందరం కూడా మన జీవితంలో ఆచరిస్తున్నాము, పాటిస్తున్నాము. సంస్కారము, ఈ షోడశ సంస్కారములు అన్నవి కూడా ఆగమ సంబంధమైనటువంటి క్రియలు. ఒక జీవుడు మానవ ఉపాధిని పొంది జన్మించడానికి ముందు నుంచి అతనికి అంటే ముందు ఆ తల్లి గర్భంలో ప్రవేశించడానికి ముందు నుంచే ప్రారంభించి జన్మించిన తర్వాత వివిధ దశలలో జరిగేటటువంటి కార్యక్రమాలు, ఆ జీవుడు తన దేహాన్ని వదిలేశాక ఆ జీవి కోసం కొడుకు, జ్యేష్ఠపుత్రుడు, కొడుకులందరూ కూడా కలిసి చేసి చివరి కర్మతో ఇవి పరిసమాప్తం అవుతాయి. ఈ 16 సంస్కారాలు కూడా. ఈ సంస్కారాలు అనేవి సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో కేవలం మానవులకు మాత్రమే ఇవి జరపబడుతున్నాయి. మనం మాత్రమే సంస్కారాన్ని చేసుకుని సంస్కారవంతులం అవుతూ ఉంటాము అడుగడుగునా కూడా. జంతువునాం నరజన్మ దుర్లభమత పుంస్వం తతో విప్రతాత్ అంటూ చెప్పారు ఆదిశంకర భగవత్పాదులు. ఎన్నో జన్మల తర్వాత జీవికి తరించడానికి వీలై ముక్తి పొందడానికి అనువైనటువంటి అపురూపమైన ఉపాధి మానవ జన్మ. ఈ మానవ దేహము అనేది వస్తుంది. దీనికి అడుగడుగున సంస్కారాలు జరుపుతూ మనని మనం సంస్కరించుకుంటూ ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతూ మన జీవిత పరమగమ్యమైన ముక్తిని, జన్మ రాహిత్యాన్ని పొందగలగాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుట జీవి తన దుష్కర్మల యొక్క ఫలాన్ని అనుభవిస్తాడట.
దానినే పెద్దలు గర్భవాస నరకం అని అంటారు. అంటే అది నరకంలో అనుభవించే అన్ని బాధల కంటే కూడా అలా బాధల వంటిదే ఇది కూడా. ఇది కూడా ఒక బాధ. ఎందుకంటే ఒక ఉపాధి నుంచి మరొక ఉపాధికి మారేటప్పుడు విశేషంగా మానవ దేహాన్ని పొంది మనిషిగా జన్మించడానికి ఆ జీవుడు ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. భగవద్ అనుగ్రహం కూడా ఉండాలి. వాన పడేటప్పుడు వర్షించే ఆ వర్ష బిందువులలోకి చేరాలిట. దానిలో నుంచి పంట పొలాలలో పడాలి. ఒక సస్యంగా మొలకెత్తాలి. ధాన్యం గింజగా మారాలిట. దానిని ఉత్తముడైన పురుషుడు తినగలగాలి. అది అతనిలో శక్తిగా మారి తరువాత ఆ శక్తి తల్లి గర్భంలోకి చేరి అక్కడ మళ్ళీ నానా బాధలు పడుతూ ఆ గర్భంలో ఉండి ఆ ఉన్న సమయంలోట భగవంతుడా నేను ఈ బాధ భరించలేకపోతున్నా, నన్ను ఎలాగైనా జాగ్రత్తగా ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు, నేను బయటకు వచ్చేలా చెయ్యి, ఇంక నుంచి నేను ఎలాంటి పాపపు కార్యాలు చెయ్యను, తప్పు ఆలోచనలని కూడా నా మనసులో రానేను, నిన్ను చేరే మార్గంలోనే నేను నా జీవితాన్ని గడుపుతాను అంటూ ఎంతో అలమటిస్తూ పశ్చాత్తాపంతో రోధిస్తాట. మానవ మాతృ గర్భంలో ఉన్నప్పుడు ఆ జీవుడికి గత జన్మల జ్ఞాపకాలు స్మృతులుంటాయి. గర్భోపనిషత్తులో శ్రీ గరుడ మహాపురాణంలో గర్భస్థ పిండ దశలను గురించి చాలా వివరంగా చెప్పారు. తల్లి గర్భంలో జీవుడు ఎటువంటి స్థలంలో వేటి మధ్యలో ఆ గర్భకోశంలో ఉమనీరు మధ్యలో రక్షణ కవచం ఉంటుంది. అది అక్కడ ఉండి నెమ్మదిగా క్రమంగా తన శరీర భాగాలని పొందుతాడు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణము, జీవుడు నెమ్మదిగా అందులో చేరి అలా వృద్ధి చెంది పూర్తిగా ఎదిగాక భూమిపై పుట్టాక జీవించడానికి అనువుగా శక్తి పొందాక అప్పుడుట ప్రసూతి వాయువుతో తోయబడి బయటికి వస్తాడు, జన్మిస్తాడు. ఆ పుట్టిన జీవి ఎంతో జ్ఞాని అవ్వచ్చు, మహాజ్ఞాని అవ్వచ్చు, మేధావి అవ్వచ్చు, గొప్పవాడవచ్చు, ప్రతిభావంతుడవచ్చు, లేదా సాధారణ మానవుడు అవ్వచ్చు. ఎలాంటి ఆ జీవి అందులో ప్రవేశించి జన్మించినా కూడా ఆ మానవుడు తన వాసనలతో కలిపి పుడతాడు. ఎవరు జన్మించినా అసలు ఆ తల్లి గర్భంలో జీవుడు చేరడానికి ముందరే మాతృ గర్భాన్ని మంత్రాలతో శుద్ధి చేస్తారు. మన మహర్షులు ఇచ్చిన జీవన విధానం ఇది. మనం ఒక ఇంట్లోకి ప్రవేశించాలనుకోండి, గృహ ప్రవేశం చెయ్యాలి అని అంటే ముందు ఆ ఇంటిని శుభ్రపరచుకోవాలి. మనం వసించడానికి వీలుగా అన్ని సదుపాయాలని ఏర్పరచుకోవాలి కదా. ఆ తరువాత కదా మనం ప్రవేశిస్తాము. అలాగే జీవుడు ప్రవేశించడానికి, మాతృ గర్భంలోకి ప్రవేశించడానికి కూడా తల్లి గర్భాన్ని మంత్రాలతో శుద్ధి చేస్తారు. ఆ తరువాత తల్లి గర్భంలోంచి బయటికి వచ్చి శిశువుగా జన్మించిన తర్వాత ఆ దేహాన్ని, జీవుడిని సంస్కరిస్తూ ఉంటారు, శుద్ధి చేస్తారు. ఈ శుద్ధి చేసే ప్రక్రియలనే సంస్కారములు అని అంటారు. మొత్తం 40 సంస్కారాలు ఉన్నాయి అని ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పారు. గౌతమ మహర్షి కూడా చెప్పారు. గౌతమ మహర్షి 40 సంస్కారాః అన్నారు. కానీ వాటిలో ముఖ్యంగా 16 సంస్కారాః, 16 సంస్కారాలను జీవులందరూ, మానవులందరూ కూడా మనం తప్పనిసరిగా పాటిస్తున్నాము. ఈ 16 సంస్కారాలలో కొన్ని ప్రాంత భేదాన్ని బట్టి కొద్దిగా తేడా ఉండొచ్చు. కానీ నేటి ఈ ఆధునిక యుగంలో కూడా వీటన్నిటినీ మనమందరము ఆచరిస్తున్నాం. పూర్వకాలంలో లాగా శాస్త్రపరమైన పద్ధతిని కొంత వదిలేస్తూ పాటిస్తున్నారు ఇప్పుడు. పూర్వకాలంలో వారు అనుసరించే పద్ధతిలోనే పరిపూర్ణమైన ఆరోగ్యం దాగి ఉంది. శాస్త్రీయత, వైజ్ఞానికత, ఆరోగ్యము ఇవన్నీ కూడా మేళవించబడి ఉండేవి. ఇప్పుడు విజ్ఞాన శాస్త్ర పరంగా, వైద్య శాస్త్ర పరంగా అభివృద్ధి చెందటం వల్ల వీటిని వాడుతూ ఆ పద్ధతులలో కొన్నింటిని పక్కన పెట్టారు. మన సనాతన ధర్మబద్ధంగా అప్పుడు వస్తున్న ఆ పద్ధతులన్నీ కొద్ది మార్పులు చెందుతున్నాయి.
షోడశ సంస్కారాలు ఆడపిల్లలకు మగపిల్లలకు అంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా చేస్తారు. కానీ ఒకటో రెండో సంస్కారాలు మాత్రం కేవలము ఆడపిల్లలకు, కేవలం మగపిల్లలకే చేస్తారు. చంద్రుడు 16 కళలతో షోడశ కళ ప్రపూర్ణుడు పరిపూర్ణంగా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు పూర్ణ చంద్రుడై తన సంపూర్ణ ప్రభలను కాంతిని వెదజల్లుతాడు కదా. అలాగే మనిషి కూడా షోడశ సంస్కారాలతో పరిశుద్ధుడవుతాడు. ఈ షోడశ సంస్కారాలతో సంస్కృతుడైన జీవుడికి తాను తరించడానికి అవకాశం ఉంది, ముక్తి పొందడానికి. సంస్కారం చెయ్యటము అంటే ఏమిటి అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక మురికి పట్టిన రాగి చెంబు గాని, ఒక ఇత్తడి పళ్ళెం లాంటిది గాని ఉందనుకోండి, దానికి పట్టిన ఆ కిలుము అని అంటామే మురికి, అది పోవడానికి మనం చింతపండు ఉప్పు కలిపి దానికి బాగా పట్టించి ఇటుక పొడితో, పూర్వకాలంలో అయితే కొబ్బరి పీచుతో బాగా రుద్దేవాళ్ళం. ఇప్పుడు ఈ కాలంలో అయితే పీతాంబరి లాంటివన్నీ కూడా స్క్రబ్బరు వాటిని మనం వాడుతున్నాము. అప్పుడు అవి కొత్తగా కొన్నప్పుడు ఎలా తళతళలాడుతూ ప్రకాశిస్తాయో అలా అందంగా తయారవుతాయి. లేదా వేడి నీళ్లలో నిమ్మకాయ పిండి ఇవన్నీ వేసి ఆ పొడి అది దాన్ని బాగా మరిగించి తర్వాత తోమితే కూడా కొత్తగా అవుతాయి. అంటే ఇవన్నీ కూడా సంస్కరించటమే. కనుక ఇలా మన జీవుడు కూడా పూర్వజన్మ కర్మల మాలిన్యాన్ని తొలగించడానికి ఉపాధిని సంస్కరిస్తే దానిని ఆశ్రయించుకుని ఉన్న జీవుడు, నేను అహం అని ఏది చెప్తామో అది జీవుడు కదా. ఆ జీవుడు కూడా చిత్తశుద్ధి పొందుతాడు, దేహ శుద్ధిని కూడా పొందుతాడు. కనుక ఈ సంస్కారాలన్నీ కూడా మానవులకు, అన్ని వర్ణాల వారికి కూడా ఇవి చెప్పబడ్డాయి. మనకు వర్ణాశ్రమ ధర్మాలు ఎంత ముఖ్యమో ఈ షోడశ సంస్కారాలు కూడా అంత ముఖ్యమైనవి. ఇవి వైదిక జీవన విధానానికి ఆధారంగా ఉంటాయి. వీటి మీద ఆధారపడి మన సాంఘిక జీవనం ఉంటుంది. మానవ జీవన వికాసానికి మానసిక సంకల్పాలు, ఆలోచనలు కూడా చాలా మహత్వాన్ని కలిగి ఉంటాయి. మన ఆలోచనల ప్రభావం మనం చేసే కర్మల మీద ఉంటుంది. కర్మలను అనుసరించి ఫలాలు వస్తాయి. వాటి వల్ల మళ్ళీ ఉత్తమ జన్మలు, ముక్తి పొందటము ఉంటుంది. లేదా దాన్ని అనుసరించి జన్మ పరంపర మనకి. కనుక మానసిక, శారీరక, ఆధ్యాత్మికమైన పరిశుద్ధి కోసం మనం సంస్కారాలను చేసుకోవాలి, సంస్కరింపబడాలి అని మహర్షులు నిర్దేశించారు. మనం పుట్టబోయే ఆ పుట్టినటువంటి బిడ్డ యొక్క అభివృద్ధిని కోరుతూ శుభప్రదంగా జరిపే ఈ సంస్కారాలను గొప్ప ఉత్సవాలుగా కూడా మనం ఎంతో శ్రద్ధతో ఆచరిస్తూ ఉంటాము. ఇది మనకి అలా ఆచారంగా, అనూచానంగా సంక్రమించింది. ఈ సంస్కారాలను జరిపించటంలో జీవుడికి అంటే ఆ పుట్టిన శిశువుకు శుద్ధి కలగడంతో పాటు ఆ శిశువు యొక్క తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ కూడా ఆనందాన్ని పొందుతారు. వాళ్ళందరికీ కూడా ఈ కర్మలు, సంస్కారాలు శుభాన్ని కలిగిస్తాయి. శుభ కార్యాన్ని దర్శించిన పుణ్యమే. ఆ సేతు హిమాచలంలో ఉన్న మన హైందవులందరినీ కూడా ఈ సంస్కారాలు దగ్గర చేస్తున్నాయి, ఒక్కటిగా చేస్తున్నాయి. అంటే అలాంటి గొప్పదనం ఈ సంస్కారాలకు ఉంది. మన దేశంలో ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ భాష మాట్లాడే వారైనా కొద్ది కొద్ది భేదాలు ఉంటాయే తప్ప ఈ అన్ని సంస్కారాలని కూడా హైందవులందరూ పాటిస్తారు. మనిషిలో ఉన్న చెడును పోగొట్టి ఉన్నతమైన గుణాలను కలిగించి ముక్తి పొందే యోగ్యతను కలిగించేవి సంస్కారాలు. మనమందరం కూడా నేటి కాలంలో మనం పాటిస్తున్న ఈ షోడశ సంస్కారాలను గురించి ముందు 1-2 వాక్యాల్లో సంక్షిప్తంగా చెప్తాను మీకు అర్థం అవడానికి. తర్వాత కొద్ది వివరంగా చెప్పుకుందాం మనం సమయాన్ని బట్టి. ఈ షోడశ సంస్కారాలు కూడా మనకి అంటే ఈ పంచమహాయజ్ఞాలు అని మనం చేస్తాం కదా, పంచ రుణాలని తీర్చుకోవడానికి, వాటిని కూడా సంస్కారాలు అనే అంటున్నారు మహర్షులు. సప్త సోమ సంస్థలు, సప్త హవిర్యాగాలు
అంటే హవిరి యజ్ఞాలు, సప్త పాక యజ్ఞాలు, ఈ 26 కూడా సంస్కారాలు అంటారట. +5 పంచ. హరి ఓం. అందరూ కూడా ఆడియోలు వీడియోలు మ్యూట్ చేసుకోండి అమ్మా దయచేసి. ఆపస్తంభ గృహ్య సూత్రాలలో శ్రీ హరదత్తాచార్యుల వారు షోడశ సంస్కారాలను కూడా పాక యజ్ఞ సంస్కారాలు అంటారు అని, పాక యజ్ఞము అంటే ప్రశస్తమైన యజ్ఞం, గొప్ప పని, గొప్ప కార్యము అని వ్యాఖ్యానించారు. సంస్కారాక బ్రాహ్మక ద్వివిధాక తథా చ హారీతక ద్వివిధో సంస్కారో భవతి. బ్రాహ్మో దైవశ్చ పాకయజ్ఞక చ సోమయాగాదయః దైవయజ్ఞాక దైవ సంస్కారాక గర్భాధానాదయః బ్రాహ్మ సంస్కారాక అని హారీత స్మృతిలో చెప్పారు. మనం పాటించే షోడశ సంస్కారాలు ఒకమారు వాటి పేర్లు విందాము. గర్భాధానము, పుంసవనము, సీమంతము, సీమంతోన్నయనము అంటాము, శ్రీమంతము అని కూడా అంటాము. ఈ 3 కూడా బిడ్డ శిశువు జన్మించడానికి ముందు తల్లికే జరపబడే సంస్కారాలు. ఇంకా పుట్టక ముందు, పుట్టిన తరువాత వెంటనే జరిపేది జాత కర్మ, తర్వాత నామకరణం, తర్వాత నిష్క్రమణము, తర్వాత అన్నప్రాసన, చూడా కర్మ, కర్ణవేధ చెవులు గుట్టించడం, తర్వాత అక్షరాభ్యాసం, ఉపనయనము, సమావర్తన సంస్కారం, స్నాతకము అని అంటాము దీన్నే. కేశాంత సంస్కారము బాలురకు, అలాగే అంటే దీన్నే గోదాన వ్రతం అని కూడా అంటారు. అలాగే అమ్మాయిలకి కూడా ఒక సంస్కారం ఉంటుంది ఆ సమయంలో, అంటే అటువంటి వయస్సులో కొద్ది తేడాలలో. తర్వాత 14వది వేద వ్రతములు, 15వ సంస్కారము వివాహము, 16వది అంత్యేష్టి. కొందరు వేదారంభము కేశాంతాల బదులు వానప్రస్థము సన్యాసాశ్రమాలని సంస్కారాలుగా చెప్పారు. సో ఇప్పుడు మొట్టమొదటిది గర్భాధాన సంస్కారము. షోడశ సంస్కారాల్లో మొట్టమొదటిది ఈ గర్భాధాన సంస్కారం. గర్భాధానము అంటే గర్భం రావడానికి ముందరే వివాహం అవగానే దానిని శుద్ధి చేసేది అని చెప్పుకున్నాం కదా, ఆ తరువాత జరిగేది. పుంసవనము అంటే ఆ అమ్మాయి మొదటిసారి కడుపుతో ఉన్నప్పుడు 3వ నెల లోపల జరిపేది. మగ పిల్లవాడు పుట్టాలి, జ్యేష్ఠ గర్భం ఎప్పుడు కూడా మగ శిశువు అవ్వాలి, ఎందుకంటే వంశాభివృద్ధి, పితృ రుణం తీర్చుకోవడానికి. కనుక మొదటి గర్భము కుమారుడు అవ్వాలని, తర్వాత కొడుకైనా కూతురైనా పర్వాలేదనే భావనతో అలా పుంసవనం చేస్తూ ఉండేవాళ్ళు. 3వది శ్రీమంతం, సీమంతము. ఇది 5వ నెల, 7వ నెల, 9వ నెలలో ఎప్పుడైనా చేస్తారు. సాధారణంగా 7వ నెలలో చేస్తాం. జాత కర్మ అంటే పుట్టడానికి ముందే ఇంకా డెలివరీ సమయం వచ్చింది, ఇంకా పుట్టబోతుంది, శిశు జననం అవుతుంది అనగానే ఆ తండ్రి ఇంకా జాత అశౌచం రాకముందే సంకల్పించుకుని దానాలు ఇవ్వాలి బ్రాహ్మణోత్తములకి. తర్వాత పుట్టిన తర్వాత 11వ రోజున పురిటి స్నానమయ్యి పురిటి మైల తీరాక చేసేది జాత కర్మ. తర్వాత నామకరణం, పేరు పెట్టడము. పేరు పెట్టడం అనేది చాలా గొప్ప సంస్కారము. ఆ పెట్టబోయే పేరు మీద ఆధారపడి తల్లిదండ్రులకి ముక్తి లభిస్తుందిట, అంత గొప్పది. నిష్క్రమణము అంటే మొదటిసారి ఆ శిశువుని బయటికి తీసుకెళ్లి సూర్య భగవానుడి ఆశీస్సులు, ప్రకృతి మాత ఒడిలోకి తీసుకెళ్లి ఆశీర్వదింపజేసి యాగశాలలో అడుగుపెట్టి దైవ అనుగ్రహాన్ని పొందింపజేయడం. తర్వాత అన్నప్రాసన. మనిషి బ్రతకాలంటే అన్నం చాలా ముఖ్యం కదా, సో అటువంటి అన్నప్రాసన సంస్కారము. చూడాకర్మ అంటే చెవులు గుట్టి చూడాకర్మ సంస్కారము అంటే పుట్టు వెంట్రుకలు తీయడం, మొట్టమొదటిసారి జన్మతో వచ్చినవి. తర్వాత కర్ణవేధ అంటే చెవులు గుట్టించడం, ఆడపిల్లలకి ముక్కు గుట్టిస్తారు కూడా. సో తర్వాత అక్షరాభ్యాసం, అన్నిటికంటే గొప్ప సంస్కారము. అక్షరాలని చదవడం, రాయడము, అభ్యసింప చేయడము. ఆ సమయంలోనే నేరుగా కాకుండా ఇండైరెక్ట్ గా సిద్ధమంత్ర ఉపదేశం కూడా జరుగుతుంది. తర్వాత ఉపనయన సంస్కారము.
జీవన పరమగమ్యమైన ముక్తి పొందడానికి వీలుగా సద్గురువుని ప్రాప్తింపజేసే గురువు సమీపానికి వెళ్ళే అవకాశం కలిగించే ఉపనయన సంస్కారము అందరికీ ముఖ్యమే. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వంశాల వారికి, విశేషంగా బ్రాహ్మణ బాలురకి ఇది అత్యంత ముఖ్యము. ఎందుకంటే ఈ బ్రాహ్మణులు జ్ఞానాన్ని సంపాదించి మొత్తం మానవాళికి వాళ్ళు జపించిన గాయత్రి మంత్ర జప ఫలాన్ని ధారపోసి మొత్తం విశ్వాన్ని రక్షించగల శక్తిమంతులు. తర్వాత సమావర్తనము, స్నాతకం అంటే గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు గారు స్నాతకోత్సవాన్ని నిర్వర్తించి ఇంకా నీ చదువు పూర్తయింది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని చెప్తారు. అప్పుడు శిష్యులు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురుదక్షిణ చెల్లించి గురువు అనుమతితో వారి వారి ఇళ్లకు వెళ్ళి ఇంకా తర్వాత తల్లిదండ్రులు వివాహం అది చేస్తారు. తల్లిదండ్రుల బాధ్యత వీళ్ళు చేపట్టి గురువు నేర్పించిన విద్యను ఇంకా వందలు వేలు లక్షల మందికి బోధించే అద్భుతమైన దైవ కార్యక్రమం అది. దానిని ప్రారంభిస్తారు గృహస్థ ఆశ్రమంలో ఉంటూ. తర్వాత వివాహము, వేదవ్రతాలు, కేశాది వేదవ్రతాలు. వేదవ్రతాల సంస్కారం అంటే కూడా వివాహానికి ముందు 4 సంవత్సరాలు 4 రకాల వ్రతాలని గురువు వీళ్ళతో చేయిస్తారనమాట, బ్రహ్మచారులతో. తర్వాత వివాహ సంస్కారం, తర్వాత అంచేష్టి. ఇలా ఇవన్నీ కూడా సంక్షిప్తంగా వీటి గురించిన వివరం ఇది. ఇప్పుడు గర్భాధాన సంస్కారము, షోడశ సంస్కారాలలో మొట్టమొదటి సంస్కారం ఇది. వధూవరులకి వివాహం జరిగిన తర్వాత ఆ దంపతులకు జరిపించే మొట్టమొదటి సంస్కారము అనంటేనే సమ్యక్కరణం. వేద మంత్రములతో బ్రహ్మగారు, పురోహితుడు, ఈ అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రుల సమక్షంలో అందరూ కలిసి వేద మంత్రాలతో ఆ అమ్మాయిని ఎక్కువగా శుద్ధి చేస్తారు, గర్భాన్ని శుద్ధి చేస్తారు మంత్రాలతో. సో ఇది ఒక్కసారి మాత్రమే ఈ గర్భాధాన సంస్కారం అనేది జీవితంలో చేయబడుతుంది. అసలు వివాహం ఎందుకు చేసుకుంటాము అనంటే ప్రజాయై గృహమేధినాం అని చెప్పారు. సత్సంతానాన్ని పొంది వంశాభివృద్ధి చెయ్యడానికి, పితృ రుణాన్ని తీర్చుకోవడానికి, తర్వాత తల్లిదండ్రులకి అంచేష్టి సంస్కారము చేసి ఆ జీవుడికి ముక్తి కలిగించడానికి, దీనికి అవసరమైనటువంటి సత్సంతానాన్ని పొందడం కోసం వివాహం చేసుకుంటారు. కనుక అలాంటి సంతాన రూపంలో మంచి జీవుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాలి. కనుక ఆ ప్రవేశించిన జీవుడు చక్కగా పెరగడానికి వీలుగా ఆ గర్భసంచి బాగుండాలి, దేవతల అనుగ్రహం ఉండాలి, తల్లిదండ్రుల జాగ్రత్తలు ఉండాలి. తర్వాత అలా చక్కగా పుట్టి పెరిగి జీవించడానికి వీలు కలిగించేలా చేసే సంస్కారాన్ని గర్భాధాన సంస్కారము అని అంటాము. అంటే గర్భమును సంస్కరించడం. అత్యంత శక్తివంతమైన మంత్రాలతో శుద్ధి చేస్తారు. తర్వాత భార్యాభర్తలుగా వారు విడివిడిగా ఉన్న అమ్మాయి అబ్బాయి వివాహ సమయంలో వధూవరులయ్యి వివాహమయ్యాక దంపతులు ఇద్దరు కూడా భార్యాభర్తలు అవుతారు. ఇప్పుడు దంపతులు అవుతారు. దంపతి అంటే జాయాచ పతిహిచ, విడివిడిగా ఉన్న ఇద్దరు ఒక్కరే అయిపోతారు. అది గర్భాధాన సంస్కారం. ఆ దంపతులిద్దరి మనస్సులు భావాలు కూడా చక్కగా కలిసినప్పుడు, వాళ్ళు ఆనందంతో ఉన్నప్పుడు, అప్పుడు ఉత్తమమైన సంతానానికి వాళ్ళు జన్మనివ్వగలుగుతారు. లేకపోతే భయంతోనో దిగులుతోనో అలా ఏదో ఉంటారనుకోండి. మనకి భారతంలో ఉదాహరణ కనిపిస్తుంది. ఆమె కళ్ళు మూసుకుంటుంది. వ్యాస భగవానులను చూసి అంబ కళ్ళు మూసుకునేటప్పటికల్లా ధృతరాష్ట్రుడు గుడ్డివాడిగా పుట్టాడు. ఆ తర్వాత అంబిక భయంతో వణికిపోతే పాండురోగంతో పాండురాజు పుట్టాడు. కానీ వ్యాస భగవానుల్ని చూసి అత్యంత భక్తితో ధర్మనిష్టతో నాకెంతటి అదృష్టం కలుగుతోందో ఈ జీవితంలో అని కోరుకున్నటువంటి విదురుని తల్లి, ఆమె ఒక దాసి అక్కడ. కానీ ఆమె భక్తితో సమీపించేటప్పటికి పరమ ధర్మాత్ముడు విష్ణు భక్తుడు అయిన విదురుడు ఆవిడకి జన్మించాడు.
అంటే ఆ సమయంలో భావన అనేది అంత ముఖ్యం అన్నమాట. భార్యాభర్తలు ఇద్దరు కూడా పరస్పరము ప్రేమతో ఉన్నతాశయాలతో ఉన్నప్పుడు వారికి సత్సంతానం కలుగుతుంది. సంతాన ఉత్పత్తి క్రియ అనేది కూడా ఒక ధార్మికమైన కృత్యము అని మన సనాతన ధర్మంలో చెప్తారు. మన ఉపనిషత్తుల్లో వేదాలలో కూడా దీన్ని చెప్పారు. మన ధార్మికబద్ధమైన జీవితంలో ఇది ఒక ధార్మికమైన అంగము, ఇది ఒక ధార్మిక భాగము. కనుక సంతానాన్ని పొందగోరిన దంపతులను బ్రహ్మగారు మంత్రాలతో శక్తిమంతుల్ని చేస్తారు. తల్లిదండ్రులు, ఆ బ్రహ్మగారు, పెద్దలు అందరూ కూడా తమ ఆశీస్సులతో వృద్ధి చేస్తారు వీళ్ళని. మన మన ఉపనిషత్తులలో అంటే మన సనాతన సంస్కృతిలో ఈ సంతానాన్ని పొందడము, గర్భధారణ చెయ్యటము, సంతానాన్ని పొందటం అన్నది కూడా ఒక గొప్ప యజ్ఞము, యాగము కింద చెప్పారు. తైత్తిరీయోపనిషత్తులో దీన్ని పంచ మహాసంహితలలో ఒక సంహితగా చెప్పారు. అథ అధిప్రజం మాతా పూర్వ రూపం పితా ఉత్తర రూపం ప్రజననగుం సంధానం ప్రజా సంధి ఇత్యధిప్రజం అని చెప్తుంది ఆ మంత్రం. సో ఇలా సత్సంతానం కలగాలి. తర్వాత పుంసవనము రెండవ సంస్కారాన్ని పుంసవనము అని అంటాం. పుం అంటే పురుషుడు, పురుష సంతానము కావాలి అని చేసే సవనము, యాగము. ఇది కూడా యాగక్రియ లాంటిది. అంటే వైదికమైన ధర్మబద్ధమైన ఏ కార్యం చేసినా అది మనకి యాగంతో సమానము. ఏ సంస్కారము వల్ల గర్భస్థ పిండము పురుష శిశువుగా అది అలా మారుతుందో ఆ సంస్కారాన్ని పుంసవన సంస్కారము అని చెప్తాం. ఇది ప్రథమ గర్భానికి మాత్రమే జరుగుతుంది. రెండవసారి మూడవసారి అప్పుడు ఇంకా అలా చెయ్యకూడదు. ఒక్కసారి మాత్రమే చేయాలి. మొదటిసారి స్త్రీ గర్భవతి అయినప్పటి నుంచి 3వ నెలలో 10 రోజుల లోపల చేయాలి. ఆ 10 రోజులు దాటితే ఆ గర్భాశయంలో ఉన్న శిశువు శరీరము కూడా, దాని శరీర రచన అంటే అవయవాలన్నీ రావటము, అవి వృద్ధి అవడము ప్రారంభమవుతుంది. కనుక దాని రక్షణార్థము ఈ సంస్కారాన్ని విధించారు మన మహర్షులు. ఈ సందర్భంలో ఒక శుభముహూర్తంలో భార్యాభర్తలు ఇద్దరి నక్షత్రాలకి బాగుండాలి. అది తిథి వారము బాగుండాలి. వర్జం లేని సమయంలో ప్రారంభించాలి. భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సంపత్తార, క్షేమతార, సాధన తార, మిత్రతార, పరమమిత్ర తారలలో ఏదైనా అవ్వచ్చు. ఆ సమయంలో అథర్వణ వేద మంత్రాల్లో చెప్పబడిన పుత్రేష్టి మంత్రాల ద్వారా యజ్ఞ విధిని ఆచరిస్తారు ఈ దంపతులు కూర్చుని. భర్త తన భార్యకి ఫలాలని, పుష్పాలని, పూలదండలని, సుగంధ భరితమైన చందనాదులని ఇచ్చి ఆనందం కలిగిస్తాడు ఆ అమ్మాయి మనస్సుకి. ఇలా దంపతులిద్దరూ కలిసి గర్భస్థ పిండ రక్షణకు కావలసిన విధంగా మేము మసులుకుంటాము అని ప్రతిజ్ఞలు చేసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. ఆ రోజు రాత్రి దాకా ఇద్దరూ ఉపవాసం ఉండాలి. ఆ రాత్రికి మొలకెత్తిన, నానబెడితే మొలకలు వస్తాయి కదా, మొలకెత్తిన మర్రి విత్తనాలను వాటిని నూరాలి, మెత్తగా రసం తీయాలి. ఆ రసాన్ని వేద మంత్రాలను పఠిస్తూ అతను ఆమె ముక్కు కంతలలోకి పొయ్యాలి, ఆమెను పడుకోబెట్టి. అలా ముక్కు రంధ్రాలలో వేయటం వల్లట ఆరోగ్యవంతుడు, దృఢమైన దేహం కలవాడు అయిన శిశువు జన్మిస్తాట. సో ఇది శాస్త్రవచనం. మర్రి పళ్ళను మినుములతో, యవలతో వాటిని కలిపి పొడి, వాటన్నిటినీ కలిపి మూట కట్టి ఆమెకు వాసన చూపించాలి ముందు. ఆమె వాసన చూసిన తర్వాత అలా వాసన పీల్చడం వల్ల అది గర్భము దాకా వెళ్ళి గర్భకోశము శుద్ధి అవుతుందిట. నరాలన్నీ, కండరాలు, నరాలు, ఎముకలు, రక్తమాంసాలు, సప్తధాతువులు శక్తిమంతమై వీర్యవత్తమవుతాయిట. తర్వాత ఈ మర్రిపళ్ళను, మినుములు, యవలు ఉన్నాయి కదా, వీటిని పొడిగా చేసేయాలి. మినుములు, యవలు, దానితో ఏదైనా ఒక వంటకం వండాలి, ఆమెకు తినిపించాలిట. మినుములు, యవలు కూడా ఆరోగ్యప్రదం, మంచి బలాన్ని
చక్కని శక్తిని ఇస్తాయి. వాటి వల్ల గర్భస్థ శిశువుకు రక్షణ కలుగుతుందిట. ఆ గర్భం యొక్క రక్షణ కూడా కలుగుతుంది. సో దాని ఇలా పిండము చక్కగా వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందాలో అలా ఉత్తమమైన స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో జన్మించి వృద్ధి చెందిన జీవుడు సాధనతో ముక్తి పొందగలుగుతాడు. సంస్కారాలన్నీ కూడా జీవుడిని అలా ఆ దిశగా నడిపించడానికే ఉన్నాయి అని మనం గ్రహించాలి. ఇంకా మూడవది సీమంతము, శ్రీమంతము అంటాము. సీమంతోన్నయనము. ఈ సీమంత కార్యక్రమం మీ అందరికీ చిరపరిచితం కదా, మనందరికీ కూడా. ఈ సంస్కారము అమ్మాయి గర్భవతి అయిన తర్వాత 5వ నెలలోనో 7వ నెలలోనో సాధారణంగా ఆ పుట్టింటి వారు వచ్చి ఒక మంచి రోజున ఈ అమ్మాయికి అత్తగారింటికి వచ్చి ఈ సీమంతం జరిపించి వేడుక చాలా ఆ అమ్మాయి చాలా ఆనందపడుతుంది. ఈ సీమంత వేడుక వల్ల ఈ పేరంటం లాగా చేస్తారు, బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తారు, గొప్ప ఉత్సవంలా చేస్తారు, ఒక పండుగగా వేడుకగా. అలా అంతా జరిపించాక ఆ అమ్మాయిని తమ పుట్టింటికి తీసుకెళ్తారు కాన్పు కోసం అన్నమాట. మళ్ళీ కాన్పు అయిన తరువాత ఆ 3వ నెల లోపల సాధారణంగా తీసుకొచ్చి చలిమిడి పెట్టి ఒడిబియ్యం పెట్టి మళ్ళీ అత్తగారింట్లో దింపుతారు. ఈ సంస్కారంలో ఒక శుభదినాన భార్యాభర్తలు ఇద్దరూ కూడా మంగళ స్నానాలు చేయాలి, కులదైవాన్ని ఇష్టదైవాన్ని పూజించాలి, నిత్య పూజలు చెయ్యాలి. స్వచ్ఛమైన జలముతో నిండిన పాత్రలో కానీ, ఘృతము ఆవు నెయ్యి నింపిన పాత్రలో కానీ, నువ్వుల నూనె నింపిన ఆ పాత్రలో అయినా, మట్టి పాత్రలో ప్రమిద లాంటి వెడల్పిది, అందులో భార్యాభర్తలు పీట్ల మీద కూర్చుంటారు. భర్త ఇలా తన ముఖం కనిపించేలా అందులోకి చూస్తూ భార్యను నువ్వేం చూస్తున్నావు అని అడగాలట. అప్పుడు ఆ అమ్మాయి కూడా అందులోకి చూస్తుంది. ఆమెకు తన భర్త ముఖం కనిపిస్తుంది. అయితే అతని ప్రతిబింబాన్ని చూస్తూ మన సంతానాన్ని చూస్తున్నాను అని చెప్పాలిట ఆ అమ్మాయి. ఎందుకు అంటే ఆత్మావై పుత్రనామాసి, వీళ్ళిద్దరూ కలిసే తండ్రి తేజస్సే కొడుకులా కూతురుగా పుడుతున్నారు కనుక ఈ భర్త స్వయంగా తన చేతులతో తన భార్యకి తల దువ్వాలిట. ఆ రోజు ఆమెను అందంగా అలంకరించాలి ఆభరణాలతో. తర్వాత భర్త తన భార్య యొక్క తలని పాపిడి తీయాలి. తల దువ్వి పాపిట తీసి జడ వెయ్యాలి. ఆ తల దువ్వి పాపిడి తీసేటప్పుడు ముళ్ళపంది యొక్క ముళ్ళపంది ముళ్ళు పొడుగ్గా ఉంటుంది, దానితో ఇలా పాపిడి తీయాలిట. ఎక్కడి నుంచి మొదలు పెట్టి అంటే ఆమె నాభి దగ్గర ఆ ముళ్ళపంది ఆ ముళ్ళుని ఇలా పెట్టి దాన్ని ఇలా తిన్నగా పైకి తీసుకుని వచ్చి ఇలా తీసుకెళ్ళి ఎప్పుడు కూడా సహస్రారం దాటకూడదు. మనం దూకునేటప్పుడైనా అక్కడికి వచ్చాక ఆగిపోతుంది. అలా దాంతోనే ఇలా పక్కకి దువ్వి అతను జడ వెయ్యాలిట భార్యకి. ఆ ముళ్ళపంది ముళ్ళుతో ఈ నాభి దగ్గర నుంచి సహస్రారం దాకా సరళ రేఖల అలా గీయటం వల్లట ఆమె శరీరం మొత్తం ఆరోగ్యవంతం అవుతుంది. ఈ సప్తధాతువులు శక్తివంతమవుతాయి. గర్భములు ఏవైనా ఒకవేళ చిన్న దోషం మిగిలి ఉన్న ఆ క్షణంతో పోతుందిట. ఆ గర్భంలో ఆల్రెడీ శిశువు, ఆ శిశువుకి ఆరోగ్యము ఆనందము ఆయుర్దాయము లభిస్తాయిట. అలా చెప్తారు. అంటే నాడీ వ్యవస్థ మొత్తం శక్తిని ఉత్సాహాన్ని శక్తిమంతం అవుతుంది ఈ చర్య వల్ల. దాని వల్ల శిశువు జన్మ కూడా నార్మల్ డెలివరీ అవుతుందిట. సులభంగా ఏ శస్త్రచికిత్సలు అక్కర్లేకుండా చక్కగా జన్మిస్తుంది ఆ శిశువు. కనుక ఈ సీమంతం అనేది గర్భిణీ స్త్రీలకు చేసే ఈ 3 సంస్కారాలలోకి కూడా ముఖ్యమైనది శ్రీమంతము. ఆ రోజు భర్త తన భార్యకు గౌరీ మంత్రాన్ని అంటే గౌరీ మంత్రం వివాహ సమయంలో ఆ బ్రహ్మగారి అమ్మాయికి మామూలుగా ఉపదేశించి జపం చేయమని గౌరీ పూజ చేయిస్తారు. ఇప్పుడు ఆ గౌరీ మంత్రాన్ని భర్త బీజాక్షరాలతో ఆమెకి ఇవ్వాలి, ఆ మంత్రాన్ని ఉపదేశించాలి.
అప్పటిదాకా తన భర్త ఆమెకి భర్తగా ఉంటాడు, చక్కగా స్నేహితుడిగా ఉంటాడు, అతను ఒక ప్రియుడిగా నెచ్చెలిగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రోపదేశం చేస్తాడో అప్పటి నుంచి భార్యకు ఆమె భర్త గురువు అవుతాడు, దైవం అవుతాడు. కనుక అప్పటి నుంచి ఆమె ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఆ గౌరీ మంత్ర జపమే ఆమెకు, ఆమె భర్తకు, ఆమె సంతానానికి, ఆమె కుటుంబీకులందరికీ కూడా రక్షగా ఉంటుంది. మంగళగౌరీదేవి కాపాడుతుంది. సో ఈ మంత్ర జపం వల్ల కూడా ఆధ్యాత్మిక శక్తి, మంత్ర శక్తి ఆమెలోకి ప్రవేశిస్తుంది. ఆ పుట్టబోయే శిశువు కూడా మంత్రపూతుడవుతాడు, సంస్కారవంతుడవుతాడు. చక్కగా మానసికమైన శుద్ధి కలిగి చక్కని సంస్కారవంతుడైన సంతానం కొడుకు పుట్టి ఆ పుట్టినప్పటి నుంచి కూడా మంచి గుణవంతుడవుతాడు, భక్తి కలవాడవుతాడు. ఈ సీమంతము అనే సంస్కారము తల్లి యొక్క ఆరోగ్యం కోసం, సౌభాగ్యం కోసం, పుట్టబోయే శిశువు యొక్క దీర్ఘాయుర్దాయం కోసము అవి కోరుతూ చేస్తారు. కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి, తల్లి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడం అన్నది చాలా అవసరం. కనుక ఈ సీమంతము అనేది ఒక సామాజిక ఉత్సవంలా చేస్తాం కనుక ఆ అమ్మాయి మనస్సుకి ఉల్లాసం కలుగుతుంది. ఆమె తల్లి, అత్తగారు, అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు, ఇంకా ముత్తైదువులు, బంధువులు, ఇంకా పెద్ద తండ్రులు, పినతండ్రులు, మొత్తం ఆత్మీయులందరూ కూడా వస్తారు. చేసుకోండి అమ్మా. క్లాస్ వినేటప్పుడు క్లాస్ మీద శ్రద్ధ ఉండాలి. దయచేసి ఆడియో వీడియోలు మ్యూట్ చేసుకోండి. క్లాస్ వినేటప్పుడు అసలు ఇంటి పనులకి దూరంగా ఉండాలి. శ్రద్ధగా ఒక చోట కూర్చుని విని గ్రహించాలి, తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో పాఠాలు వినాలి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఇంటి పనులు చేస్తూ 2 పనులు చేయకూడదమ్మా ఎప్పుడు కూడా. ఒకవేళ అవసరమైన మ్యూట్ లో పెట్టుకుని మీరు మాట్లాడుకోండి. సో ఇలా ఉత్సవంలా చేసేటప్పుడు ఆ అమ్మాయి తల్లి, అక్క చెల్లెళ్ళు, ఆడపడుచు, అత్తగారు అందరూ కలిసి ఆ అమ్మాయిని చక్కగా ఒక చక్కని ఆసనంలో కూర్చోబెడతారు. ముత్తైదువులందరూ కూడా ముందు తల్లి, తర్వాత ఆడపడుచు, తర్వాత అత్తగారు, అందరూ కూడా తల్లి, తర్వాత అత్తగారు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ఆ అమ్మాయికి బొట్టు పెట్టి, గంధం రాసి, పసుపు రాసి, పారాణి పెట్టి, తలలో పూలు, చక్క పూలదండలు పెట్టి, చేతులకి గాజులు, దానికి కూడా సంఖ్య ఉంటుంది. కుడి చేతికి 1 గాజు ఎక్కువ వేస్తాము. ఈ మొత్తం గాజుల సంఖ్య 19, 19, 18, 19 లేదా 20, 21 అలా 22, 23 ఉండేలా మొత్తానికి 2 చేతులు కలిపి గాజుల సంఖ్య, బేసి సంఖ్య రావాలి. 1 గాజు కుడి చేతికి ఎక్కువ ఉండాలంటారు. అది మన సంప్రదాయం, కొంతమందికి వేరేలా ఉండొచ్చేమో. సో ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు పాటించాలి. అలా తర్వాత తల్లి ఈ పూలు, పళ్ళు, మిఠాయిలు, పసుపు, కుంకుమలు వాటిని ఆమె ఒడిలో పెట్టి ఒడి నింపుతుంది. ఒడి బియ్యం కూడా పోస్తుంది. చలిమిడి పెడతారు, ఆ తల్లి పెడుతుంది. ఒడి బియ్యం పోసి కడుపు చలవాని చలిమిడి పెట్టాలి. తర్వాత చక్కగా మంచి పండంటి బిడ్డని ప్రసవించమని ఆశీర్వదిస్తూ సుఖ ప్రసవము జరగాలి అని అందరూ కూడా అమ్మాయిని ఆశీర్వదిస్తారు. ఆడపిల్లలందరూ అంటే స్త్రీలందరూ కూడా కలిసి మంగళ హారతి ఇస్తారు ఆ అమ్మాయికి. వడి బియ్యం పెడతారు. అందరూ కూడా తల మీద అక్షతలు, అక్షింతలు చల్లుతారు కదా, అవి బియ్యంలో పసుపు, కుంకుమ, కొద్దిగా ఆవు నెయ్యి కలిపి చేస్తాము. పసుపు కుంకాలు మాంగళ్య ద్రవ్యాలు. ఆయుర్ఘృతం అని అన్నాము, ఆయుర్దాయ వృద్ధి నెయ్యి. చంద్రుడికి బియ్యం అంటే, బియ్యం అనేది చంద్రుడికి ఆ ఇష్టమైనటువంటి ధాన్యము నవధాన్యాలలో. కనుక చంద్రుడు ఆనందిస్తాడు. చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడికి అనుగ్రహం కలిగితే మనస్సు ఆనందంగా, ప్రశాంతంగా, మనం సంతోషంగా ఉండగలుగుతాము. కనుక పుట్టే బిడ్డ రూప లావణ్యాలతో, గుణ సంపదతో చక్కగా జన్మిస్తాడు.
తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం మనం ఈ విధంగా శిశువు జన్మించడానికి ముందరే ఈ 3 సంస్కారాలని కూడా చేస్తాము. తర్వాత 4వది జాత కర్మ. జాత కర్మ అనే 2 పదాలు కలిసి జాత కర్మ అనే పదం ఏర్పడింది. జాత అంటే జా టు టేక్ బర్త్ అంటాము, జన్మించుట, పుట్టుట. ఇంకా కర్మ అంటే పని. ఈ జా అనే ధాతువుకి తప్రత్యయాన్ని కలిపాం మనం. కలిపితే జాత అనే పదం ఏర్పడింది. అంటే పుట్టిన వెంటనే చేసే కర్మ జాత కర్మ. క్రూటుడు చేయుట అనే పదం నుంచి కర్మ అనే పదం వచ్చింది. కనుక జాత కర్మ అంటే శిశువు పుట్టాక మొట్టమొదటిసారిగా ఆ శిశువుకి చేసే కర్మ. శిశువు అంటే పుట్టినటువంటి ఈ బిడ్డ మనుష్య జీవితంతో సంపర్కం కలిగి ఉండడానికి చేసే మొదటి సంస్కారం ఈ జాత కర్మ అన్నది. ఇది మాతృగర్భంలో ఉన్నప్పుడు ఉమ్మనీరు సాధారణంగా ప్రతి శిశువు కొద్దిగానైనా ఉమ్మనీరు మింగుతూ ఉంటుంది. దాని వల్ల కలిగే దోషాలను పోగొట్టడానికి, శిశువుకు సంపూర్ణ ఆయుర్దాయం, పూర్ణ ఆయుష్ కలగడానికి, వర్చస్సు మేధస్సు వృద్ధి అవడానికి, ఇంకా ఏమైనా దోషాలుంటే ఆ దోషాలు పోగొట్టడానికి ఈ కర్మని చేస్తారు, ఈ సంస్కారాన్ని. శిశువు ఏ ఇబ్బంది లేకుండా సహజంగా సులభంగా జన్మించడానికి పుంసవనము, సీమంతము అనే సంస్కారాలను చేస్తాము. అయినా కూడా కొన్నిసార్లు పుట్టడానికి ముందర డెలివరీ సమయంలో అన్నమాట ఆ శిశువు మాతృగర్భంలో అడ్డం తిరుగుతుంది బిడ్డ, లేదా కొన్నిసార్లు పేగు మెడలో వేసుకుంటుంది. మనం చెప్తూ ఉంటాం కదా. సో నేటి కాలంలో ఆసుపత్రులలో చేర్చి ఆ మిషన్ల సహాయంతో డాక్టర్లు వారిని కాపాడుతున్నారు, జాగ్రత్తలు తీసుకుంటూ. పూర్వకాలంలో కేవలం నాడి పట్టుకుని ఆ గర్భంలో శిశువు కండిషన్ ఎలా ఉంది, ఆ పొజిషన్ ఎలా ఉంది అన్నది వాళ్ళకి తెలిసిపోయేది. ఆ గర్భిణీ స్త్రీని గమనించి వాళ్ళు తెలుసుకునే వాళ్ళు ఎలా ఉంది లోపల శిశువు అన్నది. ఇలాంటిది ఏదైనా కనుక ఆ సమయంలో ఇబ్బంది ఉంది, సాధారణ నార్మల్ డెలివరీ అవడానికి ఏదో ఇబ్బంది ఉంది అని అంటే వెంటనేట ఆ అమ్మాయి తండ్రి కానీ మామగారు కానీ ఎవరైనా ఒకరు ఆ పురిటి గది ఉంటుంది కదా, మంత్రసాని అని ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు డాక్టర్లు, హాస్పిటల్స్ ఆ మంత్రసాని ఆ డెలివరీ చేసేది. ఆ పురిటి గది ఉంటుంది కదా, ఆ పురిటి గదికి బయట ఆ అమ్మాయి తండ్రి గాని మామగారు గాని కూర్చుని కొన్ని వేద మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలకు అద్భుతమైన శక్తి. ఆ గర్భస్థ శిశువు మెడలో పేగు వేసుకున్నా ఏదో వేసుకున్నా, లేదా అడ్డం తిరిగి తల కిందికి కాకుండా ఆ తల పైకి కాలు కిందికి వస్తాయి కొన్నిసార్లు, లేదా పక్కట ముక్కల్లోకి వెళ్ళిపోతుంది ఆ బిడ్డ. అలా ఇలా తిరుగుతూ కిందికి ఉండకుండా పక్కకి తిరగడం, ఇలా ఏది జరిగినా ఆ మంత్రాల శక్తితో, మంత్ర శక్తితో వారు అలా మంత్రాలు పఠిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఈ బిడ్డ ఇలా సరిగ్గా చక్కగా పొజిషన్ లోకి వచ్చి చేరుతుందిట. ఎన్నోసార్లు పూర్వకాలంలో ఇవి జరిగాయి. మంత్రాలకి అంతటి శక్తి ఉంది కనుక ఇలా వాళ్ళు జాగ్రత్త తీసుకు మంత్రాలు పఠిస్తూ ఉంటే, ఒకవేళ ఈ అమ్మాయి కనుక ఇటువంటి పరిస్థితి వస్తేట ఆమె భర్త కూడా ఆమె పక్కన ఆ ప్రసూతి గదిలో కూర్చుని, మంత్రసాని ఉంటుంది, ఇతను కూడా ఆమె నడుం పక్క ఎముకలు ఉంటాయి కదా, ఆ పక్కటి ఎముకలని కొద్దిగా నొక్కుతూ వదులు చేయాలిట, లూజ్ అయ్యేలా. ఆమెకి పురిటి నొప్పులు వస్తూ ఉంటాయిగా, ఆ శిశువు సరైన పొజిషన్ లో రావడానికి కొద్ది సహాయం చేయాలన్నమాట అతను కూడా. ఆ కొంచెం సేపు అలా చేశాక మంత్రసాని చెప్తుంది పొజిషన్ లోకి వచ్చిందని, అప్పుడు అతను బయటికి వస్తాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తేట పూర్వకాలంలో ప్రొద్దుతిరుగుడు చెట్లు ఉన్నాయి కదా, సన్ఫ్లవర్ అని అంటాం మనం, ఆ ప్రొద్దుతిరుగుడు చెట్టు యొక్క కొమ్మని తీసి బాగా నూరాలిట, దాన్ని ఒక పద్ధతిలో వాడాలని చెప్పారు. ఆ సరైన పద్ధతిలో దానిని అక్కడ వాడితే దాని ఘాటుకి, ఆ శక్తికి కూడా ఆ శిశువు చక్కగా పొజిషన్ లోకి వచ్చేస్తుందిట తిన్నగా. సో ఇలా అనేక రకాల పద్ధతులు మన దగ్గర. సాధారణంగా మంత్రసాని
శిశువు జననాన్ని చేస్తుంది. బిడ్డ పుట్టగానే శుభ్రం చేశాక ఆ నాయనమ్మకో తాతగారికో ఎవరికో భర్తకో వాళ్ళ చేతుల్లో పెడుతుంది. అయితే ఈ శిశువు పుట్టేటప్పుడు తల బయటికి వస్తూ ఉండగా ముందు ముఖం వస్తుంది కదా, తల జుట్టు కనిపిస్తుంది. తర్వాత ఇలా ముఖం వస్తుంటే ఎప్పుడైతే ముక్కు కనిపిస్తుందో ఆ నాసిక కనిపించగానే ఆ సమయాన్ని ఆ శిశువు యొక్క జన్మ సమయంగా వెంటనే వాళ్ళకి చెప్పాలి. ఆ నర్స్ తో పాటు ఇంకా హెల్పర్స్ ఉంటారు కదా, సో వాళ్ళెవరో ఒకళ్ళు వచ్చి ముక్కు బయటకు వచ్చిన సమయాన్ని నోట్ చేసి ఆ సమయాన్ని శిశువు యొక్క జన్మ కుండలి వేస్తంగా ఆ సమయాన్ని జన్మ సమయంగా గుర్తించాలి అని శాస్త్రం చెప్తోంది. తల్లి గర్భంలోంచి శిశువు బయటికి రాగానే తల్లికి బిడ్డకి అనుసంధానంగా ఉన్న ఆ నాళాన్ని బొడ్డుతాడు కోస్తారు అంటారే, దాన్ని కట్ చేస్తారనమాట. ఆ నాళాన్ని, ఆ నాళం ద్వారా శిశువుకి అప్పటి వరకు కూడా తల్లి తిన్న ఆకారంలా అందుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా దాన్ని కట్ చేసి బిడ్డ విడిగా బయటికి వస్తోంది తల్లి చేతుల్లోకి కనుక ఆ బొడ్డు తాడుని వేరు చేసేస్తారు. బిడ్డ కూడా బయటకు వచ్చింది గనక ఆ బొడ్డు త్రాడుకు బిడ్డకు భవిష్యత్తులో ఎప్పుడైనా ఏ జబ్బు చేసినా దానిని పూర్తిగా తొలగించగల శక్తి ఉందిట ఆ నాళంలో, అంత గొప్పది. అందుకని దాన్నే మనం ఇంగ్లీష్ లో అంబులికల్ కార్డ్ అంటాము. ఆ నాళాన్ని చక్కగా చిన్నదిగా చేసి ఒక వెండి తాయెత్తు చేసి, వెండి తాయెత్తు కాకపోతే రాగి తాయెత్తు అయినా అందులో పెట్టి బిరడా ముగి దాన్ని ఇలా పెట్టి మూసేస్తాము. దానిని మొలత్రాడుగా ఇలా మొలత్రాడి కట్టి ఆ శిశువు మొలకి, ఆడపిల్లైనా మగపిల్లలైనా మొలకే ఉంటుంది. అది ఎప్పుడు ఏ అవసరం అవుతుంది, అందరూ ఆరోగ్యంగానే ఉంటారు. ఒకవేళ అవసరమైతే అప్పటికప్పుడే వెంటనే దానితో చికిత్స చేసి ఆ శిశువుని కాపాడతారనమాట. అందుకని దాన్ని బొడ్డు ఆ 11వ రోజు పురిటి స్నానమయ్యి ఆ క్రతువు చేసే సమయంలోనే జాతకర్మ నామకరణం అవి చేస్తాగా ఆ సమయంలోనే ఈ తాయెత్తుని కడతారు. ఆ శిశువుకి మొలకి కడతారు. ఆ శిశువుకి బొడ్డు కోసినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులకి బిడ్డకి కూడా అశౌచం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు ఈ అంబులికల్ కార్డ్ అన్నది పూర్వకాలంలో మొలత్రాటికి ఏదో కట్టి దాంట్లో తాయెత్తులా పెట్టి కట్టేవాళ్ళు. ఇప్పుడు దానిని కాపాడటానికి బ్యాంకులు రకరకాల నిల్వ ఉంచే స్టోర్ హౌస్లు, స్టోరేజ్ అన్నమాట, దాన్ని 60,000, 70,000, 1,00,000, 1,50,000 కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ తల్లిదండ్రులు కూడా అంత డబ్బు ఇచ్చి ఆ అంబులికల్ కార్డుని ఆ బ్యాంకుల్లో భద్రపరుస్తున్నారు, ఎప్పుడైనా అవసరమైతే ఉంటుంది అని. తర్వాత శిశువుకి బొడ్డు కోసినప్పటి నుంచి తల్లిదండ్రులకు ఆ గోత్రీకులకు వాళ్ళకి అశౌచం, జాత అశౌచం అనేది ప్రారంభమవుతుంది. అది 10 రోజులు ఉంటుంది. 11వ రోజున పురిటి శుద్ధి చేస్తారు. తల్లి బిడ్డలకు ఇద్దరికి కూడా పురిటి స్నానం చేయిస్తారు. ఆ అశౌచం రావడానికంటే ముందే, అంటే బిడ్డ పుట్టక ముందే తల్లికి నొప్పులు ప్రారంభం అవగానే తండ్రి బిడ్డ క్షేమాన్ని వంశాభివృద్ధిని కోరి దాన్ని సంకల్పంలో చెప్పుకుని బ్రాహ్మణులకు 10 దానాలు 16 దానాలని ఇవ్వాలి. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించగానే కారాగారంలో ఉన్న వసుదేవుడు ఆ అద్భుతమైన శిశువు ముఖార విందాన్ని చూసి పులకించిపోయాడట. అక్కడ జైల్లో స్నానం చేయడం ఖైదు, అది స్నానం చేయడానికి అవకాశం లేదు కదా, ఆనంద రసాంబుధిలో మునిగి స్నానం చేశాడట. బ్రాహ్మణులకు 10,000 ఆవులను దానం చేస్తాను అని మానసికంగా దానం చేసేసాడట. ఇంకా రేపల్లెలో నంద గోకులంలో యశోదామాత పక్కన శ్రీకృష్ణ పరమాత్మ బాలుడు చూడగానే కొడుకు పుట్టాడు అనుకున్నారు. నందగోవ్రజం మొత్తం వేడుకలు చేస్తుంది. ఇంకా నంద మహారాజు ఆనందానికి అవధులే లేవు. ఇంకా ఆయనట వెంటనే సచేల స్నానం చెయ్యాలి అని చెప్తారు. ఎప్పుడు కూడా జాత మాత్రేతు కుమారస్య ముఖమపి అవలోకయత్, ఇలా కొడుకు పుట్టాడని తెలియగానే తండ్రి వెళ్ళి కొడుకు ముఖం చూడాలిట.
దానివల్ల రుణం తీరుతుంది, పితృదేవతలు ఆనందిస్తారట. రుణాత్ పిత విముచ్యతే పుత్రస్య ముఖ దర్శనాత్ అని చెప్పారు. అలా ఈ నంద మహారాజుట కొడుకుని చూశాడు, అంతే వెంటనే సచేల స్నానం చేశాడు. వినగానే కొడుకు పుట్టాడు అనే మాట దాది చెప్తే వినగానే సచేల స్నానం చెయ్యాలిట. సచేలం అంటే ఉన్న ఏ బట్టలు కట్టుకుని ఉన్నాడో వాటితోనే స్నానం చేసి చక్కగా ఈ నంద మహారాజుట 2 లక్షల పాడి ఆవులను దూడలతో కలిసి ఈ ఆవుల కొమ్ములకు బంగారు తొడుగులు అలంకరించి వాటిని దానమిచ్చాట. 2 లక్షల గోవులని దానమిచ్చాడు. అంటే కొడుకు పుట్టాడని తెలియగానే సచేల స్నానం చెయ్యాలిగా. పాపం అక్కడ వసుదేవుడికి అలా చేసే అవకాశం లేక మానసిక భావనతో ఆనందపడి ఆనంద రస జరితూ స్నానం ఆచరించాడట. పుత్రే జాతే పితు స్నానం సచేలస్సు విధీయతే యావన్న భిద్యతే నాళం తావన్న ఆప్నోతి సూతకం అని చెప్పారు. చిన్నే నాళే తతః పశ్చాత్ సూతకస్తు విధీయతే అన్నది మన ధర్మశాస్త్రాల్లోని గృహ్య సూత్రాలలోని ఒక సూత్రం, శ్లోక సూత్రం. అంటే కొడుకు పుట్టాడనగానే పుత్రే జాతేతు స్నానం సచేలం చేయాలిట. విధీయతే అది ఎప్పటికైతే ఆ నాళము విచ్చేయడం అయిందో అప్పటి నుంచి అశౌచం, అంతకు ముందు ఉండదన్నమాట. సో ఆ తర్వాత 10 రోజుల పాటు ఈ అశౌచాన్ని పాటించి దాన్ని జాత సూతకం అనే అంటాం. 11వ రోజు స్నానం శుద్ధి కలిగినప్పుడు ఆ బిడ్డకి తల్లికి ముందు తర్వాత శిశువుకి మంగళ స్నానాలు చేయించి ఇల్లంతా శుద్ధి చేస్తారు. ఆ పురిటి గదిని మొత్తం శుద్ధి చేయాలి. పూర్వకాలంలో పురిటి గది ప్రత్యేకంగా ఉండేది, ఇప్పుడు ఆసుపత్రుల్లో పురుడు పోసుకుంటున్నారు. సో అలా పిల్లవాడు క్షేమంగా పుట్టేలా, దోషరహితంగా పుట్టేలా చూడటము అన్నది తల్లిదండ్రుల బాధ్యత. బాలగ్రహ దోషాలు సోకకుండా ఉండడానికి జాత కర్మను చెయ్యాలి. 12 రకాల నరక బాధలున్నాయిట. వాటిల్లో ఒకటి గర్భనరకంట. సో ఇది కూడా చాలా దుఃఖకరమైంది అని అంటారు. ఆ మలిన పూయిష్టమైన గర్భంలో శిశువు 9 నెలల పైన ఉన్నాడు కదా, ఆ సమయంలో ఉమ్మనీరు మింగి ఉండవచ్చు కదా, ఏవైనా మింగుతారు అక్కడున్నవన్నీ కూడా. కనుక అలాంటి దోషం పోవడానికి శిశువుకు తల్లిదండ్రులకి అందరికీ శుభం కలగాలని శిశువు జన్మించబోతున్నప్పుడు జన్మించిన తరువాత చేసే మొట్టమొదటి వైదిక సంస్కారము జాత కర్మ. గర్భనివాస దోష నివారణార్థం, దుష్టగ్రహ దోష పీడ పరిహరణార్థం, శిశు మేధో వృద్ధ్యర్థం, ఆయురారోగ్య సిద్ధ్యర్థం జాతకర్మ కరిష్యామి అని సంకల్పించి తండ్రి శిశువును ఒళ్ళో పెట్టుకుని చేసే కర్మ జాత కర్మ. 11వ రోజు వరకు జాత అశౌచం ఉంటుందని చెప్పుకున్నాం కదా. 11వ రోజున శాస్త్రోక్త ప్రకారంగా వేపాకులను వావిలాకులను మరిగించాలి. నీళ్ళల్లో వేసి బాగా మరిగించి ఆ మరిగిన నీరు వేరే బకెట్లో పోసి చల్లనీళ్లు పోయాలి, గోరువెచ్చగా అయ్యేలాగా పోసుకోవడానికి వీలుగా. గోరువెచ్చగంటే కొద్ది ఎక్కువ ఉండొచ్చు వీళ్ళకి చేయించేటప్పుడు. తర్వాత ఆవిడకి అంటే ఆ అమ్మాయికి తర్వాత శిశువుకి కూడా నూనె రాయాలి ఒంటికి. నలుగు పిండితో నలుగు పెట్టాలి, బాగా రుద్ది మర్దన చేయాలి ఒళ్ళ నొప్పులు పోయేలాగా. చక్కగా వేడివేడి నీళ్లతో, ఎక్కువ నీళ్లతో స్నానం చేయిస్తే ఆ ఒంటి నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి, వాతము తగ్గిపోతుంది. వేడి నీళ్ల వల్ల ఈ వేపాకులు వావిలాకులు మరగడం వల్ల ఆయుర్వేద ఔషధాలు అవి ఆ గుణము వల్ల శరీరానికి శక్తి వస్తుంది, వాత పిత్తాది దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత శిశువుకి ముందు స్నానం చేయించాలి. ఎప్పుడు కూడా ముందు శిశువుకి స్నానం చేయించి ఆ శిశువుని ఒక బట్టలో చుట్టి కొత్త చాటలో పడుకోబెట్టి తల్లి స్నానమయ్యి వచ్చేదాకా పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ప్రతి క్షణము ఆ శిశువుని చూసుకోవాలి. ఒక్క సెకండ్ కూడా, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా శిశువుని విడిగా వదలకూడదు. పూర్వకాలంలో ఎన్నో కథలు చెప్తారు.
ఇలా బిడ్డకి స్నానం చేయించి చాట్లో పెట్టి ఆ కాస్త ఎండ తగులుతుందిలే అంటూ గదిలో కాకుండా ఆ చావిడి ఉంటుంది అక్కడ పెడితేట కుక్కలు వస్తూ ఉంటాయి. ఆ చాటను లాక్కు వెళుతూ ఉంటే పెద్దవాళ్ళు చూసి పరుగు పరుగున వెళ్ళి కాపాడుకున్నారట. అలా కథలు చెప్తారు. అందుకని ఒక్క సెకండ్ కూడా బిడ్డని వదలకూడదు. ఎవరో ఒకళ్ళు దగ్గరుండి చూడాలి. తల్లి స్నానమై వచ్చేదాకా. వచ్చాక తల్లి చూసుకుంటుంది. అమ్మమ్మ నాయనమ్మలు వాళ్ళ బాధ్యత. సో స్నానాలు అయ్యాక ఈ తల్లి శిశువులకి సాంబ్రాణి గుగ్గిలం పొగ వెయ్యాలి, ధూపము. దాని తర్వాత కొత్త బట్టలు ధరింపజేయాలి. ఈ సాంబ్రాణి ధూపం వల్ల ఆ సువాసన వస్తుంది, ఆనందంగా మనస్సుకి హాయిగా ఉంటుంది, దైవ శక్తి కలుగుతుంది. ఇంకొకటి వేడి, స్నానం చేయడం వల్ల ఆ తడి ఉంటుంది కదా, తడి వల్ల కలిగేది పోయి ఆ వెచ్చదనం, ఆ వేడిమి దేహానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. జుట్టు కూడా త్వరగా తిక్కుగా ఉంటుంది కదా, ఈ పొగ వేయడం వల్ల జుట్టు తడి ఆగుతుంది. ఎన్నో గుణాలు దానివల్ల. కొత్త బట్టలు వేశాక ఆమె చక్కగా బొట్టు పెట్టుకుంటుంది. కుంకుమ బొట్టు పెట్టుకోవాలి నుదుటన, పాపిల్లో కూడా. ఆ శిశువుకి చాదు అని పెడతాము. చాదు నల్లగా ఈ లోపలే తయారు చేసి ఉంచి ఆ చాదుని మగ పిల్లలకి కుడి బుగ్గకి, ఆడపిల్లలకి ఎడం బుగ్గకి బొట్టు పెట్టి నుదురు మీద కూడా బొట్టు పెడతాము. ఈ బుగ్గ మీద ఎందుకు అంటే దృష్టి దోష నివారణ, దిష్టి తగలకుండా అని చెప్తాము. కళ్ళు చక్కగా విచ్చుకోవడానికి ఇంట్లో తయారు చేసిన కాటుక పెడతాము. ఈ కాలంలో పెట్టట్లా, కాటుక పెడితే కళ్ళు బాగా విచ్చుకుంటాయి, పెద్దవిగా అందంగా నల్లని కనుగుడ్లు వస్తాయి చక్కగా. సో పుట్టిన నక్షత్రంలో కనుక ఒకవేళ ఏదైనా దోషం ఉంటే, దోషం ఉన్న నక్షత్రాలలో కనుక శిశువు జననం జరిగితే ఆ తండ్రి కొడుకు లేక కూతురు ముఖాన్ని నూనెలో చూడాలి. ఆ జాతకర్మ సమయంలోనే చూస్తారు. సో ఆ తర్వాత నూనెలో శిశువు ముఖం చూశాక అప్పుడు శిశువును తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు తండ్రి. సన్నని బంగారు తీగ గాని లేకపోతే రాళ్ళు లేని ఉంగరం, దానిని ఆవు నెయ్యి తేనె కలిపిన మిశ్రమం, ఆ మిశ్రమంలో ఈ బంగారు ఉంగరాన్ని, రాళ్ళు లేని ఉంగరం లేదా బంగారు తీగ, దాన్ని ఇలా ముంచి ఆ మిశ్రమాన్ని శిశువు యొక్క నాలుకకి కింది పెదవికి తగిలిస్తారు. తగలగానే ఇలా చప్పరిస్తుంది ఆ శిశువు ఆటోమేటిక్ గా. ఈ తేనె, ఆవు నెయ్యి వీటి వల్ల శిశువు యొక్క మేధస్సు వృద్ధిగా చెందుతుంది. ఆయుర్ఘృతం అన్నాం కదా, కనుక ఆయుర్దాయము వృద్ధి చెందుతుంది ఈ నెయ్యి, ఆవు నెయ్యి వల్ల. తర్వాత తేనె వల్ల శరీర కాంతి, ముఖ వర్చస్సు పెరుగుతాయి. దాంతో పాటుగా ఈ జాతకర్మని నిర్వహింపజేస్తున్న ఆ బ్రహ్మగారు ఉంటారు కదా, ఆయన వేద మంత్రాలతో అగ్నిదేవుడిని, మహర్షులను, పితృదేవతలను, సూర్య చంద్రాది దేవతలను, నవగ్రహాలను అందరినీ కూడా ఆవాహన చేసే మంత్రాలతో ఆవాహన చేసి వాళ్ళందరినీ పూజింపజేస్తారు ఈ దంపతుల చేత, తండ్రి చేత. ఆ దేవతలందరూ అదృశ్య రూపంలో అక్కడ ఉంటారు. వాళ్ళు వీళ్ళందరినీ ఆశీర్వదిస్తారు. ఆ సమయంలో తండ్రి కొడుకు చెవిలో, కూతురి చెవిలో శతమానం భవతి అని, నువ్వు 100 ఏళ్ళు జీవిస్తావు, జీవించాలని చెప్తూ ఆశీర్వదిస్తాడు. తర్వాత బంగారు తీగ లేకపోతే రాళ్ళు లేని బంగారు ఉంగరం, దానితో అంటే అది దాన్ని ఆవు నెయ్యి, తేనె ఒక చిన్న పాత్రలో కలిపి పెడతారు, బంగారు పాత్ర, వెండి పాత్ర. దాన్ని ఇలా ముంచి నోటికి అందించడం వల్ల కడుపులో ఉన్న కఫము, మలము అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ముందు తండ్రి తర్వాత తల్లి, లేదా తల్లి తర్వాత తండ్రి, నాయనమ్మ, తాతయ్యలు, అత్తలు, మేనత్తలు, అందరూ కూడా ఆత్మీయులు, బంధువులు అందరూ కొద్ది కొద్దిగా పెట్టొచ్చు. తర్వాత అమ్మమ్మ, తాతయ్యలు, పెద్దమ్మలు, పిన్నులు ఎవరుంటే వాళ్ళు, పెద్దవాళ్ళందరూ నోటికి తగిలించవచ్చు. ఆ బ్రహ్మగారు చెప్తున్న వేద మంత్రాలకు అనుగుణంగా అగ్నిలో ఈ తండ్రి పంచామృతాలను, సమిధలను, హవిస్సులను, అన్ని పేలాల లాంటివి, లాజలు, వాటన్నిటిని కూడా హోమం చెయ్యాలి. తన వంశం వారందరికీ, తనకు, తన కుటుంబానికి శుభం కలిగేలా ఆశీర్వదించమని ఆ దేవీ దేవతలని, పితృదేవతల్ని, అగ్నిదేవుణ్ణి, నవగ్రహ దేవతల్ని కూడా ప్రార్థిస్తాడు ఇతను. ఆ దంపతులు ప్రార్థించాలి.
తర్వాత బ్రహ్మగారికి దంపతులు తాంబూలం వస్త్రాలతో పువ్వులు ఫలాలతో దక్షిణతో దానము ఇచ్చి దక్షిణ సమర్పించి తాంబూలంతో ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. ఎప్పుడు కూడా బ్రహ్మగారు ఆయన చేయించడానికి ఎంత అడుగుతారో అంతకంటే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఆయన మనస్సుకు ఆనందం కలిగించాలి. హోమం గాని, పూజలు గాని, క్రతువులు గాని, సంస్కారాలు గాని చేయించిన బ్రహ్మగారులు ఎంత ఆనందిస్తే ఈ చేసిన క్రతువు అంత ఫలప్రదం అవుతుంది. ఈ తల్లిదండ్రులకి, శిశువుకి అందరికీ కూడా అంతటి సుఖం కలుగుతుంది. దక్షిణ అంటేనే దక్షత కలిగించేది. దక్షిణ పూరి దక్షిణలు ఇవ్వాలి, అందులో పిసినారితనాన్ని చూపించకూడదు. సో ఈ జాతకర్మ ప్రభావం వల్ల శిశువుకి ఏమైనా దోషాలుంటే అన్నీ తొలగిపోతాయి. కొన్నిసార్లు శిశువు జన్మించిన తిథివార నక్షత్రాలలో ఏదైనా దోషం గనక ఉంటే నక్షత్ర జపం చేయిస్తారు. ఒకవేళ జ్యేష్ఠ నక్షత్రంలో కనుక పుడితే అది కూడా జ్యేష్ఠ సంతానం అయితేట తప్పకుండా గుండాల శాంతి చెయ్యాలి అని చెప్తారు. అంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళందరూ కూడా కలిసి ఈ పుట్టిన శిశువు యొక్క తల్లిదండ్రులతో యాగాలు, నక్షత్ర జపాలు చేయించాలి. వాళ్ళు చేయాలి, అందరికీ అన్నదానం చెయ్యాలి. ఋత్వికులకి, బ్రాహ్మణులకి చాలా మందికి ఎంత ఎక్కువ దానం ఇస్తే వాళ్ళు ఎంత ఆనందిస్తే అంత శుభం కలుగుతుంది. దీని తర్వాత సంస్కారము నామకరణ సంస్కారం లేక బాలసారే అని అంటాము. ఈ నామకరణ సంస్కారము కూడా ఇవాళ చెప్పనా, ఇంకా 20 నిమిషాలు సమయం ఉంది. ఇది చెప్పనా తర్వాత చెప్పుకుందామా? ఇది కొంచెం సమయం పడుతుంది. ఇవి చిన్న చిన్నవి గనక కొంచెం తొందరగా చెప్పండి మేడం. చెప్పేనా? ఒక మరి 20 నిమిషాల పైన పట్టచ్చు ఇది. పర్లేదు. సో నామకరణ సంస్కారం, మీకు ఏమైనా సందేహాలు ఉంటే వచ్చే నెక్స్ట్ వీక్ లో కూడా అడగచ్చు. రేపు నిజానికి రేపు నా క్లాసే గాని రేపు మేము బయటికి వెళ్తున్నాం పని మీద. సో డాక్టర్ సిఎస్ఆర్ ప్రభు గారు మీ క్లాస్ తీసుకుంటారు. వచ్చే వారము దీన్ని కంటిన్యూ చేస్తాను. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ గా శనాదివారాలు షోడశ సంస్కారాలు అయ్యేదాకా మనం చెప్పుకుందాం. నామకరణ సంస్కారము, నామకరణము అనేది చాలా గొప్ప ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన, ఆధ్యాత్మికంగా విశేషం కలిగిన సంస్కారము. నామకరణము, అన్నప్రాసన, ఉపనయనము, వివాహము, ఈ 4 అత్యంత ప్రధానమైనవి. దీని కూడా నామకరణ సంస్కారాన్ని ఎంతో వేడుకగా చేసుకుంటాము. బంధుమిత్రులందరినీ పిలిచి ఈ ఉత్సవాన్ని చేస్తాము. ఈ శిశువు పుట్టగానే అసలు ఏ పేరు ఉండదు కదా, తల్లిదండ్రులు పేరు పెట్టేదాకా ఆ శిశువుకి నామము అనేది ఉండదు. ఫలానా ఇప్పుడు తండ్రి పేరు మీదో తల్లి పేరు మీదో ఫలానా ఆమె కొడుకు కూతురో అనో ఆయన కొడుకు కూతురనో మాస్టర్ అంటూ అలా పిలుస్తారు పేరు పెట్టేదాకా కూడా. అంటే ఆ పుట్టిన బిడ్డకి కూడా ఒక గుర్తింపు అనేది ఉండాలి కదా. లోక వ్యవహారం కోసం పేరు పెట్టాలి. నిజంగా మనందరికీ మన అమ్మ నాన్నలు పేరు పెట్టారు అంటే ఎవరికి పెట్టారు? ఈ దేహానికి పెట్టారా? దేహంలో ఉన్న నేను అనబడే జీవుడు, అహం స్ఫురణతో ఉన్న జీవత్వం ఉందిగా, ఆ జీవుడికి పేరు పెట్టారా? మన మనస్సుకి, ఆ బుద్ధిగా దేనికి అంటే కేవలము వ్యవహారం కోసం, ఈ ఉపాధితో లోపల ఉన్న జీవుడు వ్యవహరించడానికి పెట్టిన పేరు. మనకున్న పేరే లక్షల మందికి అదే పేరు ఉంటుంది. అయినా కూడా ఫలానా తల్లిదండ్రులకి ఫలానా వంశంలో ఫలానా సంవత్సరంలో కాలం ఆ సమయం ఉంటుందిగా, ఆ సమయంలో పుట్టిన అని చెప్పగానే మనకే అది వస్తుందన్నమాట. ఎవరికైతే వారికే అది వర్తిస్తుంది. అందుకే మనం సంకల్పం చెప్పుకుంటాం. సంకల్పం యొక్క గొప్పదనం అది. అది కూడా మనం ఇందులో చెప్పుకుంటాము. తర్వాత లోక వ్యవహారం కోసం తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ పిలవడం కోసం ఒక పేరు ఉండాలి. పాఠశాలకి పంపిస్తాము జ్ఞానార్జన చెయ్యడానికి. అక్కడ ఒక పేరుంటేనే కదా రిజిస్టర్ చేసుకుంటారు. పెరిగి పెద్దవారే గొప్పవాళ్ళు అయిన తర్వాత ఈ పిల్లలు పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలి అంటే పేరుండాలి. కాళిదాస మహాకవి, భవభూతి మహాకవి అలా
వాళ్ళకి పేరు పెట్టారు గనక ఆ పేరుతో వాళ్ళు ఇప్పటికీ కూడా ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు. జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వరాక నాస్తి ఏషాం యశ కాయే జరా మరణజం భయం అన్నారు. జరా మరణాలు, షడ్భావ వికారాలు, అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి అనే షడ్భావ వికారాలు దేహానికే ఉంటాయి కానీ జీవుడికి కాదు. కానీ మనం జీవుణ్ణి, దేహాన్ని కూడా సంస్కరిస్తాము. ఈ సంస్కారాలతో సంస్కరించబడిన జీవుడు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటే నామము రూపము, మనకి ప్రశ్నోపనిషత్తు అనే ఉపనిషత్తులో షోడశ కళా పురుషుణ్ణి గురించి చెప్తారు. 16 కళలు, అందులో చిట్ట చివరి కళ నామము, పేరు. అమ్మ నాన్న పెట్టిన పేరే. ఈ పేరు మాత్రము భూలోకంలో వదిలి, దేహం వదిలి జీవుడు వెళ్ళేటప్పుట మిగతా 15 వెళ్ళిపోతాయి ఆ జీవుడితో. ఈ నామము అనేది లోకంలో ఉండిపోతుందిట. అంటే పేరు తెచ్చుకుంటాడు. అలా పేరు తెచ్చుకోవాలంటే మంచి పేరు ఉండాలి కదా, కనుక మనం పేరు పెట్టాలి. వైదిక కర్మలని ఆచరించేటప్పుడు గోత్రనామాలు చెప్పుకోవాలి. ఎవరు సంకల్పం చేసి ఏ కార్యాలు కర్మలు ఆచరించినా నిత్య నైమిత్తిక కర్మలని, యజ్ఞయాగాది క్రతువులని, వివాహాది వాళ్ళకి కాదు వాళ్ళ పిల్లలకి కూడా చేసేటప్పుడు వీళ్ళ గోత్రనామాలు 3 తరాల గోత్రనామాలను మనం చెప్తాము. కనుక మంచి పేరుండాలి. పితృ పితామహ ప్రపితామహుల పేర్లు చెప్పుకుంటూ ఉంటాము. లోక వ్యవహారానికి ఏదన్నా స్థలం కొనాలి, ఇల్లు కట్టాలి అంటే నా పేరుండాలి. ఆ పేరు మీద రిజిస్టర్ చేస్తారు. ఆ స్థలాలు ఇళ్ళో అమ్మాలన్నా పేరుండాలి. అంటే లోక వ్యవహారానికి పేరు అవసరం. పాఠశాలలో, కళాశాలల్లో చేరడానికి, ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి, ఘనకార్యాలు సాధించినప్పుడు చెప్పుకోవడానికి పేరు చాలా అవసరం. కనుక ఆ పేరు ఆలోచించి గొప్పదయ్యేలా, మంచిదయ్యేలా, సార్థక నామధేయుడు ధేయురాలో అయ్యేలాగా ఈ నామాన్ని తల్లిదండ్రులకి పిల్లల మీదే మోహము, ప్రేమ ఎక్కువ ఉంటుంది. చివరికి దేహం వదిలి వెళ్లే సమయంలో కూడా అతి సహజంగా అప్రయత్నంగా పిల్లల్ని పిలుస్తారు. కనుక ఆ పిల్లల పేర్లు దైవనామాలు అయితే ఆ దైవనామ జప స్మరణ వల్ల ముక్తి పొందగలుగుతారనమాట. అంత గొప్పది కనుక ఈ నామకరణ మహోత్సవం చాలా శ్రద్ధగా చేయాలి. దీనివల్ల ఆయుర్వృద్ధి, ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది అని చెప్తారు. అసలు తల్లిదండ్రులు తమకు పుట్టిన సంతానానికి పేరు ఎందుకు పెడతారు అంటే తాము తరించడానికి, ముక్తి పొందడానికి అని శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు నేను చెప్పింది అదే. అజామీళుడి వృత్తాంతము దానికి నిదర్శనము అని చెప్తారు. మీ అందరికీ అజామీళుడి కథ తెలిసే ఉండొచ్చు, కానీ నేను చెప్తాను. అపురూపమైన మానవ ఉపాధి లభించింది ముక్తి పొందడానికే కదా. కనుక జీవిత కాలమంతా మనం అనేకమైన లౌకిక కార్యకలాపాలతో, కర్తవ్య నిష్టతో కాలం గడిపేస్తాము. లౌకిక వ్యాపారాలతో ఎంత ధార్మికమైన జీవితం గడుపుతున్నా అంత్యకాలంలో భగవంతుడు గుర్తు రావాలి అంటే జీవితమంతా భగవన్నామ స్మరణ చెయ్యాలి. ఎం వాపి స్మరణ్ భావం త్యజంత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఏ భావంతో ఎవరిని, ఏ నామాన్ని, దేన్ని స్మరిస్తూ దేహం వదులుతారో ఆ భావానికి అనుగుణమైన జన్మ, వచ్చే జన్మ లభిస్తుందిట. కనుక దైవం గుర్తు రావాలి. దేవుడు గుర్తు రావాలంటే జీవితమంతా దైవనామ స్మరణ చేయాలి కదా. కనుక మన పిల్లలకి దేవుడి పేరు పెట్టుకుంటే దైవం గుర్తొచ్చినా రాకపోయినా పిల్లలని ఆ నామంతో పిలవడం వల్ల దైవనామ స్మరణ చేసిన ఫలం లభిస్తుంది. అజామీళుడు అనే అతను సద్బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. వేద శాస్త్రాలను అధ్యయనం చేశాడు. మాతృ పితృ సేవ చేశాడు, గురు సేవ చేశాడు. చాలా భక్తిగా ఉండేవాడు గురువులతో, శ్రద్ధతో వేదాధ్యయనం చేశాడు. యోగ్యురాలైన మంచి అమ్మాయిని కన్యం తెచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఆ అమ్మాయి అజామీళుడు ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా, ధార్మికంగా జీవించేవాళ్ళు. కానీ అతని దురదృష్టవశాన జాతకంలో రాసి పెట్టి ఉండడం వల్ల మొత్తానికి ఒక దురదృష్టకర సంఘటన జరుగుతుంది అతడి జీవితంలో. ఎక్కడికో వెళతాడు, అడవికి, ఏవో కట్టెలు
సమిధలు తేవడానికి. అక్కడ ఒక జంటని చూస్తాడు, మోహంతో నీతి తప్పి చెరిస్తున్న వాళ్ళు. ఆమెని చూడగానే ఇతడి మనస్సు చెలించిపోయి ఆమెను వివాహం చేసుకుంటాడు. కుల భ్రష్టుడైపోతాడు. ఇంకా తల్లిదండ్రులను కుల సతిని వదిలేశాడు. వాళ్ళందరినీ విస్మరించి ధర్మదూరుడై ఆ పరాంగన, ఆమె కులశ్రీ కాదు, పైగా దుర్మార్గపు స్థితిలో ఉండగా చూశాడు. కానీ ఆ మోహము అలాంటి దుర్మార్గ పని చేయించి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెతో పిల్లల్ని కంటాడు, చాలా మంది పిల్లలు. కానీ ఇతడి పూర్వజన్మ అదృష్ట విశేషము పుట్టినప్పటి నుంచి ఈ సంఘటన వరకు ధార్మికంగా బ్రతికాడుగా. దాని ఫలం వల్ల తన చివరి కొడుకి, చాలా మంది పిల్లలు, అందులో చిట్ట చివరి కొడుకుకి నారాయణుడు అని పేరు పెట్టుకున్నాడు. పెట్టి ప్రతి నిమిషం నారాయణ నారాయణ అని అబ్బాయిని పిలవటమే. కాలమంతా గడిచిపోయింది, వార్ధక్యం వచ్చింది, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. అయినా ఇతనికి చిన్న తల్లికి తడగొట్టు తనయుని పైనది అని అంటాము. తల్లికి చిన్న కొడుకు మీద, తండ్రికి జ్యేష్ఠ పుత్రుడి మీద ఎక్కువ మోహం ఉంటుంది అంటారు. కానీ ఇతడికి, అజామిళుడికి ఈ నారాయణుడి మీద, చిన్న కొడుకు మీద విపరీతమైన మోహము, ప్రేమ. ఒక్క క్షణం కూడా వదలలేనంత ప్రేమ. ఈ కాలం అంతా గడిచిపోయి అంత్యకాలం సమీపించి అజామిళుడు మరణశయ్య మీద పడ్డాడు. ఇంకా అతనికి అర్థమైపోయింది తను ఇంకా మరణిస్తాడు, చనిపోయే సమయం వచ్చేసింది అని. అయ్యో, నా చిన్ని కొడుకుకి దూరమై నేను వెళ్ళిపోతానే అని బాధపడుతున్నాడు ఇతను, ఆ కొడుకుని పిలవాలని. ఆ క్షణంలో ఇతనికి తన రెండు వైపులా యమ భటులు దర్శనమిచ్చారు. అంటే ఇతడికి అర్థమైంది, ఇంకా ఈ క్షణమో మరుక్షణమో తన దేహంలోంచి ప్రాణం లాగి వాళ్ళు తీసుకెళ్లిపోతారు, తనకి మరణం వస్తుంది. యమ భటులు సిద్ధంగా ఉన్నారు. దాంతో భయపడిపోయి మోహంతో, కొడుకు మీద ప్రేమతో నారాయణ నారాయణ తొందరగా నా దగ్గరికి రా అని నారాయణ అని పిలుస్తాడు. ఆ పిలుస్తూ ఉండగా అతడికి తెలియకుండా అతడు మగతలోకి వెళ్తాడు. కానీ వీళ్ళని చూస్తూనే ఉంటాడు. అతడిలోంచి ఇంకా ప్రాణం పోలా, మత్తులోకి వెళ్ళిపోయాడు. ఈ యమ భటులు కనిపిస్తూ ఉంటారు. ఆ క్షణంలో ఇతడు నారాయణ నారాయణ అని పిలిచి స్పృహ తప్పాడు కదా, విష్ణుదూతలు వస్తారు. ఆ విష్ణుదూతలు కూడా ఇతనికి కనిపిస్తారు. అంటే కళ్ళతో చూడట్లా. అతడికి యమదూతలు ఎలా కనిపించారో విష్ణుదూతలు కూడా అలాగే దర్శనమిచ్చారు. ఈ యమదూతలు విష్ణుదూతలతో మీరెందుకు వచ్చారు, ఇతడు పరమ దుర్మార్గుడు, ఇతడు ఇంకో క్షణంలో ఇతడి ప్రాణం పోగానే మేము వీడిని తీసుకెళ్తాము యమలోకానికి శిక్షించడానికి అంటారు. అంటే దేవదూతలు, విష్ణుదూతలు మీకు ఇక్కడ ఏం పనిలేదు, మీరు వెళ్ళిపోండి, ఇతడు అంత్య సమయంలో నారాయణ నామ స్మరణ చేశాడు కనుక నేను ఇతన్ని వైకుంఠం తీసుకెళ్తాం మేము, మీరు వెళ్ళిపోండి అనగానే యమదూతలు మాయమైపోయారు. ఈ అజామిళుడు చూస్తూనే ఉన్నాడు. ఆ క్షణాన విష్ణుదూతలు కూడా మాయమైపోయారు. అతనికి మెళుకు వస్తుంది, స్పృహ కలుగుతుంది. కలుదిరి చూస్తే యమదూతలు లేరు, విష్ణుదూతలు లేరు, తన ప్రాణం పోలా బ్రతికే ఉన్నాడు. అప్పుడు అతడికి జ్ఞానోదయం అవుతుంది. ఎన్నో సంవత్సరాలుగా నేను ఇంత దుష్టుడిలా ప్రవర్తించిన ఒక్క మారు నారాయణ అన్నందుకే విష్ణుదూతలు వచ్చి నాకు బ్రతికే అవకాశం ఇచ్చారు, నా తప్పులు సరిదిద్దుకునేందుకు ఆయుర్దాయాన్ని ఇచ్చారు, నన్ను చంపేయలా తీసుకెళ్ళిపోలేదు కదా అని నే గనక జీవితం అంతా విష్ణునామ స్మరణ చేస్తే ఇంకెంత పుణ్యం వచ్చేదో, ఎంతటి వైభోగం కలిగేదో, విష్ణుమూర్తి వచ్చేవాడేమో అనే భావంతో పశ్చాత్తాపడ్డాడు. నేను కనుక జీవించగలిగితే నా పాపాలన్నిటినీ ప్రక్షాళన చేసుకుంటాను, నేను ఇంకా పాప పనులు చెయ్యను అని పరమాత్మని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. తనకు ఆయుర్దాయాన్ని ఇచ్చి తనని తాను బాగు చేసుకోవడానికి, చేసిన పాపాలని నిష్కృతి చేసుకుని పోగొట్టుకోవడానికి, ధర్మ మార్గంలో చరించడానికి అవకాశం ఏమని ప్రార్థించాడు. నెమ్మదిగా అతని జబ్బంతా తగ్గిపోయింది, ఆరోగ్యం కలిగింది, కోలుకున్నాడు. ఆరోగ్యవంతుడైన తర్వాత ఈ భార్యా బిడ్డల మీద మోహం మొత్తం పోయింది. వాళ్ళకి చెప్పకుండా వీళ్ళని వదిలేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయి చక్కగా దివ్య క్షేత్రాలకు వెళ్ళి దైవ దర్శనాలు చేస్తూ, దైవనామ స్మరణ చేస్తూ, ధార్మిక కార్యక్రమాలను ఆచరిస్తూ అలా జీవించి ముక్తి పొందాడు. మోక్షము కలిగింది, అజామిళుడికి మోక్షం కలిగిందని భాగవతంలో చెప్పారు. మరి జన్మించినప్పటి నుంచి
కొన్నేళ్లు అతడు చేసిన సాధన అతడికి అంత్యకాలంలో హరినామ స్మరణ చేసే అవకాశాన్ని కలిగించింది. కొడుకును నారాయణ అని పిలిచేటప్పటికే ఆ పరమాత్మ ఇతడికి తరించే అవకాశాన్ని, ఆయుర్దాయాన్ని ఇచ్చాడు. అంటే భగవంతుడు అలా అనుగ్రహించాడు కనుక మన పిల్లలకు దైవనామాలని మనం పెట్టుకుంటే మనకు కూడా అలాంటి అదృష్టం కలుగుతుంది. అంటే ఇతను ఎన్ని చెడ్డ పనులు చేసినా ఎలా ముక్తి పొందగలిగాడు అని చాలా మందికి సందేహం వస్తుంది. ఎందుకు అని అంటే అతడు పుట్టడము సంస్కారవంతంగా బ్రాహ్మణ కుటుంబంలో సద్వంశంలో పుట్టాడు. మంచి తల్లిదండ్రుల గర్భవాసాన జన్మించాడు. ధార్మికంగా జీవించాడు. ఆ పుణ్యం ఇతన్ని కాపాడింది. తర్వాత హృదయంలో కలిగిన పశ్చాత్తాపం, నేను ఇంకా ఎప్పుడూ ఇలాంటి తప్పు చెయ్యను అని నిశ్చయించుకుని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కనుక ఆ పాపమంతా తొలగిపోయింది. అసలు ఈ సృష్టిలో మొట్టమొదట్లో ఎవరు ఎవరికి నామకరణం చేశారు, పేరు పెట్టారు అని ఆలోచిస్తేట వేదంలో చెప్పారు. వేదము పరబ్రహ్మమును పరబ్రహ్మ అని వేదం పిలిచింది అని మనకి తెలుస్తోంది. పర అంటే అన్నిటికంటే అతీతంగా ఉన్న, బ్రహ్మము అంటే బృంహ్ విస్తరణే, సర్వత్రా వ్యాపించి ఉన్న శక్తి. బ్రహ్మ అనంటే బృంహ్ విస్తరణే, అంతటా వ్యాపించిన సర్వవ్యాపక చైతన్యము. ప్రజాపతి బ్రహ్మదేవుడు సృష్టి చేయడం ప్రారంభించాట. ఆయన ఎదురుగా ఒక మహాశక్తి అది కనిపించింది. ఈ బ్రహ్మదేవుడు చూస్తూ ఉండగా ఆ దివ్యమైన శక్తి 8 రూపాలలోకి విభాగమైందిట. ఆ 8 రూపాలుగా కనిపిస్తున్న ఆ శక్తులకు ఈయన పేరు పెట్టాట బ్రహ్మదేవుడు. రుద్రుడు, శర్వుడు, పశుపతి, ఉగ్రుడు, అసతి, భవుడు, మహాదేవుడు, ఈశానుడు అనే పేర్లు పెట్టారు. ఈ 8 కూడా పరమేశ్వరుడి, శివుడి యొక్క మూల రూపాలు. వీటిని మూల అష్ట శివ రూపాలు అంటాము. పరమేశ్వరుడే ఆ పరబ్రహ్మము. ఆయనే 8 నామ రూపాలతో ఇప్పుడు ఈయన పేరు పెట్టాడు బ్రహ్మదేవుడు. 8 మూర్తులుగా అవతరించి ప్రజాపతి బ్రహ్మకు దర్శనమిచ్చాడు. అంటే సర్వ ప్రాణికోటికి కూడా శుభాన్ని కలిగించే మూర్తులు ఈ 8 అష్ట శివ మూర్తులు కూడా. జాతానంతరమేవ నామకరణం ఏకాదశాగ్నే స్ఫుటం దశమ్యాయాం ఉత్థితాయాం స్నాతాయాం పుత్రస్య నామ దదాతి అని ఒక అంటే మన గృహ్య సూత్రాలలోని ఒక మంత్రం, సూత్రం. పుట్టిన శిశువుకు జాతకర్మ చేసేటప్పుడే 11వ రోజున నామకరణం చేయొచ్చు. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే 21వ రోజున నామకరణం చేయొచ్చు. సాధారణంగా 11వ రోజో 21వ రోజో చేస్తారు. ఒకవేళ కుదరకపోతే 27 శిశువు పుట్టినప్పటి నుంచి 27వ రోజు 29వ రోజో లేదా నెల లోపల లేదా 3వ నెలలో నామకరణం చేయొచ్చు. 2వ నెలలో చెయ్యం మనం. ఎప్పుడైనా వేరే రోజు చేసాడైతే 11వ రోజు 21వ రోజు అయితే తిథివార నక్షత్రాలు అస్సలు చూడక్కర్లా. విడిగా చేసాడైతే మటుకు తిథి వారాలు అన్ని కూడా బాగుండాలి. ఒక శుభముహూర్తంలో తండ్రికి శిశువుకి కలవాలి నక్షత్రం. ఇలాగే సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్ర, పరమమిత్ర తారలలో ఏదో ఒకటై తారాబలం ఉండాలి. తిథి వారము బాగుండాలి. అప్పుడు నామకరణం చేసి తర్వాత శిశువును ఉయ్యాల్లో వేసే ఉత్సవాన్ని కూడా శాస్త్రోక్త పద్ధతిలో మనం చేస్తాము. దీనినే బాలసారే బారసాల అని అంటాం. అంటే చంటి పాపకు ఇచ్చేటటువంటి ఆ సారే దాన్ని. ఇది కూడా ఆయుర్వర్చోభివృద్ధిశ్చ సిద్ధిర్ వ్యవహృతే తథా నామకర్మ ఫలంత్వేతత్ సముత్తిష్టం మనీషిపికి అని ధర్మశాస్త్రం చెప్తోంది. పుట్టిన శిశువుకు నామకరణం ఎందుకు చేస్తాము అంటే ఆ శిశువు పూర్ణాయుర్దాయంతో చక్కని బ్రాహ్మీ తేజస్సు, జ్ఞానవంతమైన ఆ వెలుగుతో, తేజస్సుతో, బలంతో అభివృద్ధి కలిగి వివేకవంతుడిగా ఎదగాలి అని చేస్తాము. ఆ పెట్టే నామం మనకి వినడానికి ప్రియంగా ఉండాలి, సార్థకంగా ఉండాలి. ఋషుల, దేవతల, పూర్వజుల, మన వంశంలో పుట్టిన తాత ముత్తాతల పేర్లు ఏవైనా ఉండాలి.
వారి ఆశీస్సుల కోసం ప్రార్థించి వారి నామాన్ని కూడా వ్యవహార నామంలో మనం కలుపుతాము. అగ్నిని ఆరాధించాలి. తర్వాత అగ్ని ద్వారా హోమాలు చేసి దేవతలకి ఆకుతులు సమర్పించి పూజించాలి. తర్వాత సభా సత్పురుష మధ్యే నామ ప్రకటన సిద్ధ్యర్థం అనుమతిం ప్రార్థయామి అని తండ్రి సభాసదుల అనుమతి కోరి సభాయై నమః అని నమస్కరించి ఈ పేరుతో నా కొడుకును లేక నా కూతురును పిలుద్దాం అనుకుంటున్నాను, అనుమతినివ్వండి అని ప్రార్థించాలి. వాళ్ళందరూ అనుమతిస్తారు. తరువాత శిశువుకు నామకరణం చెయ్యాలి. ఆ శిశువు పుట్టిన రోజును, మాసాన్ని, తిథిని, నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టింది అన్న దానిని బట్టి పెట్టే పేర్లు ఉంటాయి. ఈ విధంగా ముందు ఏ మాసంలో పుట్టిందో ఆ మాస నామాన్ని పెట్టాలి. తర్వాత ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టిందో 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. 27 4లు 108 కనుక ప్రపంచంలో ఏ మనిషి పుట్టినా ఈ 108 పాదాలలో ఏదో ఒక పాదంలో పుడతారు. అందుకే మనం నిత్య పూజలో అష్టోత్తర శత నామాలతో దైవాన్ని ఆరాధిస్తాము. ఆ 108 నామాలతో పరమాత్మని పూజిస్తాము. సో ఆ పాదానికి ఏ అక్షరము ఉండాలి అని శాస్త్రం చెప్తోందో ఆ అక్షరంతో ప్రారంభించి నక్షత్ర నామాన్ని పెట్టాలి. ఈ రెండు కూడా తండ్రి మాత్రమే శిశువు కుడి చెవిలో చెప్తాడు. బ్రహ్మగారు చెప్పాక ఆ బ్రాహ్మణుడు పంచాంగంలో ఇస్తారు వీటిని. ఈ మాస నామాన్ని, నక్షత్ర నామాన్ని పురోహితుడు చెప్తే తండ్రి ఆ శిశువుకి కుడి చెవిలో 3 సార్లు చెప్తాడు. తర్వాత వాళ్ళు పెట్టదలుచుకున్న వ్యావహారిక నామాన్ని వారి ఇష్టదేవతల, కులదేవతల, లేక తాత ముత్తాతల, లేక తండ్రి పేరు గాని కలిపి, లేదా ఏమి కలపకపోయినా వారిష్టం ఏదో ఒక పేరు వ్యవహారానికి పెడతారు. అక్షమాలిక ఉపనిషత్ అనే ఒక ఉపనిషత్తు ఉంది. ఈ అక్షమాలికోపనిషత్తులో ప్రతి అక్షరం యొక్క అర్థాన్ని, అక్షరాల యొక్క మహిమను అక్కడ మనకి వివరించారు అక్షమాలికోపనిషత్తులో. కనుక మనకి అక్షరాలు ఒక్కొక్క అక్షరము ఎంత గొప్పదో, ఎంత మహిమ కలదో అన్నది కూడా మనకి తెలుస్తుంది. 11 అవుతుంది. నాకు యాక్చువల్లీ ఇంకొక 20 నిమిషాలు టైం పడుతుంది. మరి మనకి పంచాంగంలో ఏ నక్షత్రానికి, ఏ పాదానికి, ఏ అక్షరంతో ప్రారంభమయ్యే నామం పెట్టాలో పంచాంగంలో ఉంటుంది. దాన్ని బట్టి మనం కూడా పెట్టుకోవచ్చు కావాలి అంటే. నామకరణం చేయించే బ్రహ్మగారు ఆ అక్షరంతో ప్రారంభమయ్యే నామం చెప్తారు. వాటిని గ్రహించి గుర్తుపెట్టుకోవాలి. పూర్తి పేరు వినగానే ఆ శిశువు, ఆ పిల్లవాడో అమ్మాయో ఏ మాసంలో పుట్టింది, ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టిందో వినే వాళ్ళకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి వివాహం చేసేటప్పుడు సంబంధాలు చూస్తాం కదా, అప్పుడు వధూవరులకు జత పడుతుందో లేదో తెలిసిపోతుందిట. అందుకని ఇలా పెట్టడం అన్నది ఆచారంగా వస్తోంది. ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుడితే 4 పాదాలకు వరుసగా మొదటి పాదంలో పుడితే చూ అని, రెండో పాదంలో పుడితే చే, మూడో పాదంలో పుడితే చో, 4వ పాదంలో పుడితే లా అనే అక్షరాలతో పేరు ప్రారంభమవ్వాలి. అలా 27 నక్షత్రాలకు ఉన్న 4 పాదాలకు కూడా ఒక్కొక్క అక్షరం చొప్పున చెప్పబడింది. ఇదే విధంగా ఆడపిల్లలకు, మగపిల్లలకు కూడా మాసనామాలను కూడా నిర్ణయించారు. మార్గశీర్షే చ వాగ్దేవి, పుష్యే పద్మావతి తథా శ్రీదేవి చాపి సావిత్రి, భూమి కళ్యాణికి తథా సత్యభామ పుణ్యవతి, రూపవతి ఇందుమతి చ్యపి, చంద్రావతి చ లక్ష్మీ చ స్త్రీనామకరణేషు చ అని ఆడపిల్లలకి ఈ పేర్లు పెడతారు. ఏ మాసంలో పుడితే ఆ మాసనామం. 12 నెలలకి 12 పేర్లు. అలా అబ్బాయిలకి కూడా కృష్ణ అనంత, కృష్ణోనంతోచ్యుతశ్చ చక్రి, వైకుంఠోథ జనార్దనక, ఉపేంద్రో యజ్ఞ పురుషో, వాసుదేవస్తథా హరిః, యోగీశః పుండరీకాక్షో, మాసనామాన్యనుక్రమాత్. కృష్ణ అనంత అచ్యుత చక్రి, వైకుంఠ, జనార్దన, ఉపేంద్ర, యజ్ఞపురుష, వాసుదేవ, హరిః, యోగీశ, పుండరీకాక్ష,
ఇవిట 12 పేర్లు 12 మాసాలకి. శిశువుకి 11వ రోజో 21వ రోజో నామకరణం చేసేట్లయితే ప్రత్యేకంగా శుభముహూర్తము అని చూడక్కర్లేదు. అలా కుదరనప్పుడు మటుకు తండ్రికి శిశువుకి వారి నక్షత్రాలకు సంపత్తార, క్షేమతార, మిత్ర, పరమమిత్ర తారలు అయ్యేలా చూడాలి. సాధంతారైనా పర్వాలేదు. మంచి రోజు మంచి తిథి చూసుకోవాలి. తల్లి, తండ్రి, శిశువు ముగ్గురు కూడా మంగళ స్నానాలు చేయాలి. తర్వాత నూతన వస్త్రాలు ధరించాలి. ఇంకా శిశువుకి నామకరణం చేస్తాము. నామకరణం ఎలా చేయాలి అన్నది దీని కూడా కొంచెం ప్రొసీజర్ ఉంది. ఇంకొక 10 నిమిషాలు, పావుగంట పర్వాలేదా? మరి ఆపన 10 నిమిషాలు. చెప్పండి మేడం. సో ఆ బ్రాహ్మణులతో పెట్టి మిత్రులందరినీ పిలుస్తాము. తల్లి, తండ్రి కూడా ఆ బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు, పీట్ల మీద కూర్చుని. తర్వాత సాధారణంగా మన సంప్రదాయంలో అన్ని శుభకార్యాలలో ధర్మపత్ని భర్తకి ఎడం వైపు కూర్చుంటుంది. కానీ ఇక్కడ నామకరణానికి మట్టుకు భార్య కుడివైపు కూర్చోవాలిట. భర్త అంటే తండ్రి, ఈ శిశువుకి తండ్రి తన ఒళ్ళో బిడ్డను పెట్టుకుని నామకరణం చెయ్యాలి. ఒక వెండి పళ్ళెంలో బియ్యం పోసి మధ్యలో ఒక తమలపాకు నుంచి దాని మీద పసుపు గణపతిని పెట్టి ముందు పూజిస్తాము. ఆ సమయంలో ఆ నామకరణ ముహూర్త సుముహూర్తోస్సు అని ప్రార్థించి నిర్విఘ్నంగా జరగడానికి గణపతి పూజ మనకు తెలిసిందే. గణపతి పూజ చేశాక ఆ గణపతి పూజ చేసిన పళ్ళెం పక్కన పెడతాము. ఒక పళ్ళెంలో లేదా ఆ పళ్ళెంలో గనక ఆకు మీద పెట్టి పూజ చేస్తే ఈ ఆకుని వేరే పళ్ళెంలోకి పెడతాం. ఒక వెండి పళ్ళెంలో మొత్తం బియ్యం పొయ్యాలి చక్కగా నిండుగా. మనం అందులో పెట్టి కానీ అందులో ఒక ఆకు పెట్టో వేరే పళ్ళెం పెట్టో పూజించి గణపతిని పక్కన పెట్టేసిన తర్వాత దర్భను తీసుకుని రాయులేని బంగారు ఉంగరం తీసుకుని ఆ పళ్ళెంలోని బియ్యాన్ని ఇలా 2 గీతలు గీయాలి. ఈ 2 గీతలు గీస్తే 3 భాగాలు ఏర్పడతాయి. ఆ 3 భాగాలలో పై భాగంలో బ్రహ్మగారు చెప్తారు, ఆ మాసనామము రాస్తూ మాసనామాసి శ్రీహి అనాలి. ఆ మాసనామం రాయాలి. తర్వాత నక్షత్ర నామం చెప్తారు ఆయన. అని ఆ నామము చెప్పి నక్షత్ర నామాసి శ్రీహి అని నక్షత్ర నామం రాసి కింది భాగంలో వ్యవహార నామం కావలసినంత రాసి వ్యవహార నామాసి శ్రీహి అని అని చెప్పి ఇంకా కులదేవత, ఇష్టదేవత ఏ పేర్లైనా కలిపిన మొత్తం పేర్లు చివరికి పిలవదలుచుకున్న పేరు చివరికి రావాలి. అలా పెట్టేటప్పుట ఈ 3 సార్లు కూడా ఆ నామం ధృత్వా అని అంటామంటే నామాన్ని ధరించి మాసనామం ధృత్వా, నక్షత్ర నామం ధృత్వా, వ్యవహార నామం ధృత్వా దీర్ఘాయుష్మాన్ భవ, ఆడపిల్ల అయితే దీర్ఘాయుష్మతి భవ, శతాయుష్మాన్ భవ, శతాయుష్మతి భవ, వర్ధస్వ అంటూ ఆశీర్వదించాలి. ఈ పేర్లు మగ పిల్లలకేమో సరి సంఖ్యలో ఉండాలిట, మొత్తం అక్షరాల సంఖ్య వ్యవహార నామం. ఆడపిల్లలకైతే బేసి సంఖ్యలో ఉండాలిట. ఇలా ఈ పేర్లు పెట్టిన తర్వాత ఆ నామ నక్షత్ర దేవతలని పూజించాలి. షోడశోపచార పూజ. ఎందుకంటే ఈ నామాలకి నామదేవతలు ఉంటారు, నామ అధిష్టాన దేవతలు. ఆ దేవతల నామదేవతల ఆశీస్సులు పొందాలి. తర్వాత ఈ నామాన్ని తండ్రి ఆ శిశువుకి కుడి చెవిలో ముందు మాసనామం 3 సార్లు, తర్వాత నక్షత్ర నామం 3 సార్లు, తర్వాత వ్యవహార నామం 3 సార్లు చెప్పాలి. తర్వాత తల్లి చెప్తుంది. తర్వాత ఇంకా పెద్దవాళ్ళు, నాయనమ్మ, తాతయ్యలు, మేనమామలు, వీళ్ళు వాళ్ళు అందరూ కూడా చెవిలో చెప్పాలి. అక్షతలు వేసి ఆశీర్వదించాలి. ఇంకా ఇలా వేసి సంఖ్య, సరి సంఖ్య, అక్షరాల నియమం అన్నది మనకి గౌతమ మహర్షి, భరద్వాజ మహర్షి, కణ్వ మహర్షి లాంటి మహర్షులు తాము వ్రాసిన ఆ ధర్మశాస్త్ర గ్రంథాలలోనే తెలియజేశారు కనుక మనం దాన్ని పాటిస్తున్నాము. అలా రాయడం పూర్తయ్యాక ఆ నామాలు రాసిన పళ్ళాన్ని కింద పెట్టాలి. పూజించాక షోడశోపచార పూజ చేయాలి, నైవేద్యం పెట్టాలి, హారతి ఇవ్వాలి. ఈ నామాలకు కూడా అంత శుభం కలగాలి అని పరమాత్మని ప్రార్థించాలి. తర్వాత ఆ పళ్ళానికి, వెండి పళ్ళం, బియ్యం ఉన్న వెండి పళ్ళానికి చుట్టూరా 8 అష్ట దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, తర్వాత ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి, ఈశాన్యం. ఈ దిక్కులు 8 దిక్కులలోనూ ఇప్పుడు 8 మంది
ఈశ్వరుడి మూల రూపాలు ఉన్నాయి కదా, వారిని ఆవాహన చేసి పూజించాలి. అందుకని 8 ఆ తమలపాకులు వేసి వాటి మీద అక్షంతలేసి పోక చెక్కలు పెట్టాలి. వాటిని పెట్టి అక్కడికి ఆ పోక చెక్కలోకి ఆ రుద్రుడిని, ఈ శర్వుడిని, పశుపతి, ఉగ్రుడు, అసతి, భవుడు, మహాదేవుడు, ఈశానుడు అనే 8 అష్టమూర్తులని ఆవాహన చెయ్యాలి. షోడశోపచారాలతో పూజించి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. తరువాత సభకి నమస్కరించాలి. సభాసదుల అనుమతితో అప్పుడు తండ్రి తన కుడి తొడ మీదికి ఆ శిశువు తల వచ్చేలా ఇలా పడుకోబెట్టుకుని బిడ్డని ఆ కుడి తొడ కొద్దిగా పైకెత్తితే చెవి పైకి వస్తుంది. ఆ చెవిలో 3 సార్లు చెప్పాలన్నమాట. ఇది పద్ధతి. అలా 3 సార్లు మాసనామం, నక్షత్రనామం, వ్యవహారనామం చెప్పిన తరువాత ఆ బిడ్డని ఎత్తుకుని హృదయానికి హత్తుకోవాలి. అంగాద్ సంభవసి హృదయాదభిజాయసే ఆత్మావై పుత్రనామాసి త్వం జీవ శరదశతం అని చెప్తూ, ఈ మంత్రం చెప్తూ శిశువుని హృదయానికి హత్తుకుని ఆ తల మీద, నుదురు మీద ఆ మూర్త ఇక్కడ బ్రహ్మరంధ్ర స్థానంలో ముద్దు పెట్టుకోవాలి. అక్కడ స్పృశించాలి. ఇక్కడ స్పృశించి వాసన చూడాలిట. ముక్కుతో వాసన చూడాలి. ఇలా ముక్కుతో వాసన చూడటం వల్ల ఆ శిశువు యొక్క జన్మ సంస్కారం తెలుస్తుందిట. ఎలాంటి ప్రతిభ కలవాడవుతాడు అన్నదంతా తెలుస్తుందిట. మన ఈ నుదుటిన బ్రహ్మరంధ్ర స్థలంలో అలాంటి శక్తి ఉంటుంది. మనకిట కర్ణుడు దొరికాడు కదా రాధయుడికి, అంటే ఆ సూతుడికి. రాధ అనే ఆమె పెంచింది కనుక రాధేయుడయ్యాడు. ఆ సూతుడికి బంగారు పెట్టె దొరుకుతుంది. ఆ పెట్టె ఓపెన్ చేయగానే అది తెరిస్తే అందులో బంగారు కాంతులతో ప్రకాశిస్తున్న కర్ణుడు ఉన్నాడు. ఆ శిశువుని చేతిలోకి తీసుకుని నుదురు దగ్గర, పాపిడి ప్రారంభం దగ్గర వాసన చూశాట. ఈ మాడు మీద వాసన చూసేటప్పటికి ఇతడు ఉత్తమ కుల సంజాతుడై ఉంటాడు అని అతడికి అర్థమైందిట. తర్వాత ముఖ వర్చస్సు బట్టి కూడా ఉత్తమ కులంలో పుట్టాడితడు, సాధారణ బాలుడి కాదు, తన అదృష్టం కొద్దీ తనకి దొరికాడని ఎంతో ఆనందపడ్డాట. ఆయన పెంచుకున్నారు వాళ్ళు. అలా ప్రప్రథమంగా తండ్రి నామకరణం చేశాక తల్లి కూడా శిశువు చెవిలో 3 సార్లు అన్ని పేర్లు మాసనామ, నక్షత్రనామ, వ్యవహార నామాలు చెప్పాలి. తర్వాత నాయనమ్మ, తాతయ్యలు, తర్వాత బంధువులు, మిత్రులు, అమ్మమ్మ, తాతయ్యలు, ఆడపడుచులు, వీళ్ళు వాళ్ళు అందరూ కూడా చెప్తారు. తర్వాత హారతి ఇవ్వాలి. దంపతులకి శిశువుతో కలిపి మంగళహారతి ఇచ్చాక ఆశీర్వదించాలి. ఎవ్వరు కూడా తమ పేరుని తాము చెప్పుకోకూడదు అన్నది శాస్త్రవచనం. ఆత్మనామ గురుర్నామ నామాతి కృపణస్యచ శ్రేయస్కామో న గృహ్ణీయాత్ జ్యేష్ఠాపత్య కళత్రయోహు. జ్యేష్ఠ అపత్య అంటే జ్యేష్ఠ సంతానం పేరు కూడా చెప్పకూడదుట. తన పేరు చెప్పకూడదు, గురువు గారి పేరు చెప్పకూడదు, అత్యంత పిసినారి అయిన వాడి పేరు చెప్పకూడదు. శ్రేయస్సు కావాలి అని అంటే అలాంటి వాళ్ళుట. భార్య పేరు చెప్పకూడదు, భర్త పేరు భార్య చెప్పకూడదు. తర్వాత జ్యేష్ఠ పుత్రుడి పేరు చెప్పకూడదు. పెద్దబ్బాయి, పెద్దమ్మాయి అని పిలుస్తారు, అందుకే మన సంప్రదాయంలో. సో అలా చెప్పారు. సో ఇది అందుకే రామచంద్రుట దాశరథి అని చెప్పుకుంటాట తను. నేను దశరథ మహారాజుల వారి పుత్రుణ్ణి అని. నా పేరు రాముడు అని ఎక్కడా చెప్పుకోవాలా. దాశరథోయం అన్నట్ట. శుభప్రదంగా నామకరణం జరిగిన తర్వాత శిశువును ఉయ్యాలలో వేయాలి. అది కూడా నామకరణం బాలసారిలో ఒక భాగం. ఉయ్యాలను చక్కగా అలంకరించాలి. దానిలో కూడా అమ్మవారిని ఆవాహన చేసి పూజించాలి. తర్వాత ఒక చక్కని ప్లాస్టిక్ బొమ్మ, చెక్క బొమ్మలు పెట్టేవాళ్ళు. అంతకుముందు తాటాకు బొమ్మ, తాట ఆకుతో చేసిన బొమ్మలు మా చిన్నప్పుడు కూడా ఆడుకునే వాళ్ళం. తాటాకు బొమ్మ, చెక్క బొమ్మ, ఇప్పుడు ప్లాస్టిక్ బొమ్మ అయినా పెడుతున్నారు. ఏదో ఒక బొమ్మను అందులో ఈ శిశువుని ఉయ్యాల వేయడానికి ముందు ఈ శిశువుకి 24 గంటలు రక్షణగా ఉండేలా ఆ బొమ్మలకి మంగళగౌరీ దేవిని ఆవాహన చేస్తాము. ఆడపిల్ల అయితే ఆ బొమ్మలకి పరమేశ్వరుణ్ణి ఆవాహన చేస్తాము. బాలుడు మగపిల్లవాడైతే చేసి రక్షగా నా బిడ్డని కాపాడు అనుక్షణం. ఎందుకంటే 24 గంటలు తల్లు తండ్రు దగ్గర ఉండకపోవచ్చు. నిద్రపోతున్న సమయంలో కూడా ఆ దైవ రక్ష ఆ పిల్లకు ఉండాలి అని అలా పెడతాము.
తర్వాత ఈ శిశువును ఉయ్యాల అలంకరిస్తాం కదా, తూర్పు వైపు ఉండేలా ఉయ్యాల పెట్టి, మన సంప్రదాయంలో ఉయ్యాల ఇలా ఉంటే ఈ తల్లి, ఆ శిశువుని కన్న తల్లి, ఆమె తల్లి ముందు తల్లికిచ్చి తర్వాత అత్తగారు, ఇలా పిల్లని ఈ ఉయ్యాల పైనుంచి ఇస్తే కింది నుంచి మళ్ళీ ఆవిడ అందించాలి. కింది నుంచి ఆవిడ అయిపోయాక ఒకళ్ళు అలా తల్లి, అత్తగారు, ఆడపడుచు ఇంకెవరైనా ముగ్గురు గాని 5గురు గాని ముత్తైదువులకు ఇలా ఉయ్యాల పైనుంచి ఇచ్చి కింది నుంచి తీసుకున్నాక తూర్పు వైపుకి తల, ఇది తూర్పు అయితే తూర్పు వైపు తల ఉండేలా తల్లి ఉయ్యాల్లో పడుకోబెట్టాలి. పడుకోబెట్టాక ఉయ్యాలు ఊపుతారు, పాటలు పాడతారు, హారతి ఇస్తారు, అన్ని కూడా చక్కగా చేస్తారు. సో ఈ విధంగా వచ్చిన వారందరికీ తరువాత షడ్రసోపేతమైన భోజనం పెట్టి ఆనందింపజేసి వారందరి ఆశీస్సులు కూడా తల్లిదండ్రులు పొందాలి. సో ఇది నామకరణ మహోత్సవము. నామకరణం మనం సంపూర్ణం చేస్తున్నాము. సో వచ్చే క్లాస్ లో నిష్క్రమణము అనే సంస్కారంతో ప్రారంభించుకుందాము. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. 10 నిమిషాలు లేట్ అయినా అందరూ విన్నందుకు, అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అమ్మమ్మ మీరే గొప్పవారమ్మా, అలా అనకూడదు. మీకు మేము చెప్పాలి. నమో నమః. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. చక్కగా చెప్పారమ్మా. నిజంగా మనం వచ్చే వారం ప్రశ్నలు ఏమైనా ఉంటే రేపు వచ్చే వారం అడుగుదాం. శనివారము, వచ్చే శనివారము. ఇప్పుడు చూసుకుందాము. లక్ష్మీ నరసింహ గారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు లక్ష్మీ నరసింహ గారు. ఒక మాట అండి, ఎవరికైనా సందేహాలు ఉంటే వాళ్ళు అడుగుతాము అంటే నాకు ఇబ్బంది లేదు, నేను ఒక 10 నిమిషాలు కావాలన్నా చెప్తాను. జాతీయ గీతం అయిన తర్వాత పెడుతున్నామండి. ఆ. వసుంధర గారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंग. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. జై హింద్. ఒక చిన్న అన్నారు కదా, ఏమ్మా? ఒక చిన్న ప్రశ్న.
పురుడు వచ్చాక 6వ రోజు సాయంత్రం బిడ్డను అసలు వదలకూడదు. షష్ఠీదేవి స్తోత్రమో ఏదో చదవాలి అంటారు, అలా ఒళ్ళో పెట్టుకుని, ముఖ్యంగా అసురు సంధ్య వేళ అంటే సాయంత్రం పూట. అవును, అంటే జనరల్ గా ఏ దైవనామ స్మరణ చేసినా అది ఎప్పుడు శుభప్రదమే కదమ్మా. షష్ఠీ దేవ అని ఎందుకంటారంటే షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిష్టాన దైవం. సుబ్రహ్మణ్యేశ్వరుడు వంశ వృద్ధికరుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్తు జ్ఞాన స్వరూప అవతారం. మనకు పరమేశ్వరుడు ఈశ్వరుడు దక్షిణామూర్తిగా, మరి జ్ఞానావతారం దక్షిణామూర్తి శివుడిది. అలా విష్ణుమూర్తి యొక్క జ్ఞానావతారం హయగ్రీవుడు. అలా ఆది పరాశక్తి అమ్మవారి యొక్క జ్ఞానావతార మూర్తి శారదాదేవి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు జ్ఞాన ప్రదాత. సూర్య భగవానుడు జ్ఞాన ప్రదాత, ఆరోగ్య ప్రదాత. కనుక మనము ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఏ దైవము అధిష్టానమో ఆ దైవ పూజ చేస్తాము, ఆ దైవ నామము జపిస్తాము, మంత్రం ఉంటే మంత్ర జపం చేస్తాము. ప్రత్యేకంగా షష్ఠి అని ఎందుకంటారంటే అసలు వంశవృద్ధికరుడు కనుక ఆ దేవత కూడా. ఆ షష్ఠి దేవత అని చెప్పినా దేవుడు అని చెప్పినా ఒకే శక్తి. ఆ శక్తి యొక్క రక్ష కావాలి కనుక మనం అలా చేస్తాం. ముఖ్యంగా పిల్లలని అస్సలు ఆరు బయటకి తీసుకెళ్ళము సూర్యాస్తమయం అప్పుడు. పిట్టలు బారే వేళ అంటారు, బట్టలు కూడా ఆరేయకూడదు అంటారు. పిల్లలు కూడా ఆరేయకూడదు. పిల్లల బట్టలు ఆరేసినా ఆ లోపలే తెచ్చేయాలి ఎండ ఉండగానే. సూర్యోదయం సమయంలో తీసుకెళ్ళచ్చు కానీ సూర్యాస్తమయంలో తీసుకెళ్ళకూడదు. అవును, ధన్యవాదాలమ్మా. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రేస్ చేయండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, నెక్స్ట్ క్లాస్ తీసుకుందాం. ఏ సందేహం లేకపోతే సంతోషం. ఓకే, ఆపుకుందామా ఇంకా? శుభం. ఓకేనండి, ఓకే మా ధన్యవాదాలు. ఏం చేసుకుందాము? క్లోజ్ చేసుకుందాం.